Hi everyone, hi my dear students. Welcome back to our channel Learn English with Amir. How are you all? ఎలా ఉన్నారండి అందరూ? ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం, ఒక మాక్ టెస్ట్ లాగా. దిస్ ఈస్ మాక్ టెస్ట్ నెంబర్ 8. ఆల్రెడీ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన పేపర్స్ మాక్ టెస్ట్ మేము 7 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి వీడియోస్ ఎవరైనా చెక్ చేయకుండా ఉంటే ఈ సిరీస్లో లాస్ట్లో జరిగిన 7 వీడియోస్ ఏవైతే ఉన్నాయో పాస్ట్లో రిలీజ్ అయినవి అవన్నీ వాచ్ చేయండి, ఓకేనా? అవి చూసిన తర్వాత మీరు పేపర్ చూడడానికి ట్రై చేయండి, ఓకే? రైట్, ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. రైట్, ఇప్పుడు చూడండి, ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్ ఎందుకు? ఇంతకుముందు మనం సిహెచ్ఎస్ఎల్ పేపర్ చేస్తున్నాం. వై సీజీఎల్ పేపర్ ఆల్ ఆఫ్ అ సడన్? ఇట్స్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ట్రూ పేపర్. ఎప్పుడు మనం కండక్ట్ చేసిన పేపర్ ఇది, యాక్చువల్ కండక్ట్ చేయబడిన పేపర్ అంటే 14th July 2023 షిఫ్ట్ 1లో వచ్చిన పేపర్, ట్రూ పేపర్. మీరు చెక్ చేయొచ్చు. ఈ పేపర్లో వచ్చిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ మనం ఈరోజు సాల్వ్ చేసేస్తాం. నో వై సీజీఎల్ పేపర్? దీనికి ఒక ఆన్సర్ ఏంటి అంటే, ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చింది, రైట్? అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రీసెంట్గా రిలీజ్ అయింది, మీ అందరికీ తెలుసు, రైట్? ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్లో మీకు 17,757 ఐఎస్ పోస్ట్ మీకు పడుతున్నాయి, టెంటేటివ్ వేకెన్సీస్. ఎంటీఎస్కి వచ్చేసి మీకు 8,300+ పోస్టులతోటి మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, కరెక్టా? సో ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అండ్ ఆబ్వియస్గా మనం ఇంతకుముందే సిరీస్ స్టార్ట్ చేసాం ఏ స్టూడెంట్ కోసం అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ స్టూడెంట్స్ కోసం, రైట్? ఆల్రెడీ వీడియోస్ అన్నీ కూడా ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వాళ్ళ కోసం, వాళ్ళ ఎగ్జామినేషన్ జూలైలో ఉంది కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రిపరేషన్ కోసం హెల్ప్ చేయడం కోసం వీడియోస్ అనేది వేయడం జరుగుతుంది, అవునా? రైట్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సికి సంబంధించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బోర్డ్ ఏదైతే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుందో ఆ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నా, లేకపోతే బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నా, బ్యాంక్ పీఓ క్లర్క్, ఐబీపీఎస్ నోటిఫికేషన్, ఎస్బీఐ నోటిఫికేషన్, ఏ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, ఓకేనా? అండ్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ఎవరు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా, అందరికీ రిలవెంట్గా ఉండాలి అంటే ఎస్ఎస్సి బోర్డ్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఏదైతే పేపర్ డిస్కస్ చేయబోతున్నామో, సీజీఎల్ పేపర్ని కనుక మనం సాల్వ్ చేయగలిగితే మనం ప్రతి ఒక్క స్టేట్ ఎగ్జామినేషన్ పేపర్ అండ్ ప్రతి ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ పేపర్ 100% ఆన్సర్ చేసేస్తాం. ఈ టెస్ట్ని మీరు సీరియస్గా తీసుకోండి. ఒకవేళ మీరు కనుక ఇచ్చిన 20 క్వశ్చన్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతున్నారు అంటే మీరు ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా ఇంగ్లీష్లో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తారని మీనింగ్. ఇంగ్లీష్ ప్రిపరేషన్ దుమ్ము లేచిపోవాలి సార్, అంతే. ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్లు సీజీఎల్లో కానీ, ఎంటీఎస్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ, రాబోయే ఎస్ఎస్సి జీడీ కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీతో పాటు నేను ఇంగ్లీష్లో ఉంటా. ఇంగ్లీష్ ప్రిపరేషన్లో మీతో పాటు హెల్ప్ చేయడానికి నేను 100% ఇక్కడ ఉంటానండి, ఓకేనా? కంటిన్యూస్గా ఈ వీడియో సిరీస్ని రన్ చేస్తూనే ఉందాం. అండ్ కావాలంటే వొకాబులరీ సిరీస్ కూడా లాంచ్ చేద్దాం అండ్ ప్రాక్టీస్ సిరీస్ కూడా లాంచ్ చేద్దాం, ఓకేనా? రైట్. మీకు ప్రతి ఒక్క హెల్ప్ కూడా నేను ఈ ఛానల్ ద్వారా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, రైట్? సో ఎందుకు మనం సీజీఎల్ ఎగ్జామినేషన్ పేపర్ చేస్తామంటే, ఇప్పుడు సీజీఎల్ కనుక చేసామంటే ఆబ్వియస్లీ ఎంటీఎస్ కవర్ అవుతుంది, సిహెచ్ఎస్ఎల్ కవర్ అవుతుంది, జీడీ, ఎందుకంటే ఇది అపెక్స్ లెవెల్ కాబట్టి. అండ్ ప్యారల్గా మనం బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా కవర్ చేసినట్టు అవుతుంది, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ కూడా కవర్ అయిపోతాయి. డనా? చలో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్లీట్గా రాణించి నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఒక చిన్న పని చేయొచ్చండి. మీరు మన యాప్ ఉంది, యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు కనిపిస్తుంది. లింక్ యూస్ చేయండి, డౌన్లోడ్ చేయండి. మీరు ఇమీడియట్గా కోర్సెస్లో, పెయిడ్ బ్యాచెస్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే, ఇమీడియట్గా కోర్సెస్లో ఎన్రోల్ అవ్వాలనుకుంటే డెమో వీడియోస్ అనేవి చూసేసి నచ్చింది అనిపిస్తే ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. ఫుల్ లెంత్ ప్రిపరేషన్ మీకు దాంట్లో అయిపోతుంది. కోర్స్ రిలేటెడ్ డీటెయిల్స్ అనేవి నేను వీడియో ఎండింగ్లో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, అలా ఫాలో అవ్వండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారో వీడియో ఎండింగ్ దాకా చూడడం మర్చిపోకండి, ఓకేనా? రైట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్ ఉన్నా కూడా మీరు ఇక్కడ కనిపించే బ్యాంక్ ఎస్ఎస్సి కోర్సులో జాయిన్ అవ్వచ్చు, రైట్? డీటెయిల్స్ మీకు వీడియో ఎండింగ్లో చెప్తా, రైట్? ఈ డీటెయిల్స్ ఏంటి ఒకసారి వీడియో పాస్ చేసుకోవడం చెక్ చేసుకోవచ్చు, రైట్? అండ్ ఎవరైతే స్టూడెంట్స్ స్టేట్ ఎగ్జామ్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఈ వీడియోస్ ఎండింగ్ మాత్రం మీరు తప్పకుండా చూడండి, ట్రై చేయండి. యాప్ రిలేటెడ్ డీటెయిల్స్ మీకు అక్కడ చెప్పడానికి ట్రై చేస్తాం. మనం డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిపోవడానికి ట్రై చేద్దాం, రైట్? క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ నుంచి మీరు సీరియస్గా ప్రతి ఒక్క క్వశ్చన్ తీసేసుకోండి, వీడియో పాస్ చేయండి అవసరమైతే, రైట్? వీడియో పాస్ చేసి మీకు వచ్చిన స్కోర్ ఏంటి అనేది ఎండింగ్ వరకు 20 క్వశ్చన్స్ చేసేసిన తర్వాత మీకు వచ్చిన స్కోర్ ఏంటి అనేది నాకు కింద చెప్పాలి. అండ్ ఎవ్రీ క్వశ్చన్కి ఆన్సర్ కూడా మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేస్తూ ఉండండి. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా టైప్ చేయండి, వర్డ్ స్పెల్లింగ్స్ టైప్ చేసుకోండి, మీనింగ్స్ టైప్ చేయండి, ఎవ్రీథింగ్ దట్ యూ వాంట్ టు డూ, ఓకేనా? సో మీరు ఇంటరాక్ట్ అవుతున్నట్టు నాకు అనిపించాలి. సో కామెంట్ సెక్షన్లో చాలా యాక్టివ్గా ఉండండి, రైట్? చలో క్వశ్చన్ నెంబర్ 1 స్టార్ట్ చేద్దాం నాన్న. ఇక్కడ కనిపించే క్వశ్చన్ ఒక ఎర్రర్ డిటెక్షన్ క్వశ్చన్ కనిపిస్తుంది కదా, ఎర్రర్. సో క్వశ్చన్ ఏంటి అంటే, నీతూ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ సిన్స్ 10 o'clock in the morning. సిన్స్ యూసేజ్ కనిపిస్తుంది అంటే మనం యాక్చువల్గా దీన్ని మనం టెన్సెస్లో చదివేస్తాం. సిన్స్ వచ్చింది అంటే సిన్స్ తర్వాత జనరల్గా పాయింట్ ఆఫ్ టైం రావాలి. పాయింట్ ఆఫ్ టైం వస్తుంది కదా నాన్న, ఓకే? ఇక్కడ చూస్తే 10 o'clock కనిపిస్తుంది అండ్ 10 AM అనేది మార్నింగ్లో. ఇట్స్ అ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇది బాగుంది సెన్స్.
అండ్ హ్యావ్ బీన్ వెయిటింగ్ కూడా బాగానే ఉంది. హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ వెయిటింగ్ అవుతుంది V4. దట్ సింప్లీ మీన్స్ సిన్స్ అనే ఒక కీవర్డ్ తోటి మనకు జనరల్గా ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ రావాలి. దట్ ఈస్ ఫైన్. ఓకే, ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయిపోతుంది. మరి ఎక్కడ ప్రాబ్లం ఉంది? అగ్రిమెంట్ ప్రాబ్లం ఉంది. టెన్సెస్లో మనం చూస్తూ వెళ్తున్నాం పాయింట్, కాకపోతే అగ్రిమెంట్ మిస్ అయిపోతుంది. నీతు ఇస్ ది సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ అండ్ సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది. అవునా కదా నాన్న? సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్ యూస్ చేయాలన్నప్పుడు ఇక్కడ హ్యావ్ యూస్ చేయాలా, ఆర్ యూ సపోజ్ టు రైట్ హ్యాస్? సో ఏ కాన్సెప్ట్ పైన క్వశ్చన్ రావచ్చు నాన్న. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు కనిపించిన క్వశ్చన్ని ఆన్సర్ చేసే మోడ్లో, యాక్టివ్ మోడ్లో, అలర్ట్ మోడ్లో మీరు ఉండాలి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎక్కడి నుంచైనా రావచ్చు, ఏ ఏరియా నుంచి అయినా రావచ్చు. ఓకేనా? సో చూస్తే ఇక్కడ అగ్రిమెంట్ క్వశ్చన్ వచ్చిందనమాట. అలా ప్యారల్ ఇది కూడా చెక్ చేసుకోండి. సో నీతు హ్యాస్ బీన్ అంటాం. సింగులర్ టు సింగులర్ యూసేజ్ కావాలి కాబట్టి మనం ఇక్కడ హ్యాస్ యూసేజ్ చేస్తాం. అట్లాంటప్పుడు హ్యావ్ ఎక్కడ ఉంటే అక్కడే మిస్టేక్ ఇక్కడ ఉంది. ఓకేనా? హ్యావ్ ప్లేస్లో హ్యాస్ రావాలి. ఆప్షన్ 1ని మార్క్ చేయండి, 1 మార్క్ వస్తుంది అనమాట. ఓకే, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాస్తే మీకు ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ ప్రిలిమ్స్లో, మీకు తెలుసు. ఎస్ఆర్లో రైట్? లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 2కి వచ్చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 మీరు ఆన్సర్ చేయండి, ట్రై చేయండి. హర్ డాగ్ కెన్ క్లైంబ్ అండర్ ద ఫెన్స్. మనకైతే ఒకటి తెలుసు 100%, ఇక్కడ అండర్ రాకూడదు. ఎందుకంటే ఎక్కడ గురించి మాట్లాడుతున్నాం, అది కూడా ఫెన్స్ని క్లైంబ్ చేయడం అని చెప్పేటప్పుడు అండర్ వాడతామా? అండర్ అంటే కింద. అండర్ గివ్స్ యూ సెన్స్ ఆఫ్ బిలో, కింద అనే సెన్స్ ఇక్కడ లేదు కదా. ఫెన్స్ పైకి ఎక్కడం, డాగ్ ఫెన్స్ పైకి ఎక్కింది. వి నీడ్ అ సెన్స్ ఆఫ్ అబవ్. ఓకేనా? పైన అనే సెన్స్ కావాలి. సింక్ అంటే మునిగిపోవడం. అండర్ ఈజ్ ఆల్సో రాంగ్, ఇది కూడా రాంగే. బిహైండ్ అంటే వెనక, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొజిషన్ హియర్. బిహైండ్. బినీత్ అంటే కూడా కిందనే, రైట్? ఆల్ దీస్ వర్డ్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి అంటే ఓవర్. ఎసాను అబవ్ అనే సెన్స్ ఓవర్ కూడా ఇస్తుంది, రైట్? దాటడాన్ని జనరల్గా ఓవర్తో చూపిస్తాం. ఒకవేళ కనుక మీకు ఇది ప్రాపర్గా పిక్చరైజేషన్ కావట్లేదు అంటే ఒక ఇమేజ్ చూడండి, మీకు ఇంత విజువలైజేషన్ కూడా అవుతుంది, రైట్? ఒక డాగ్ అనేది కనుక ఇలా ఒక ఫెన్స్ని కనుక క్రాస్ చేస్తుంది అనుకోండి, ఫెన్స్ క్రాస్ చేస్తుంది అనుకోండి, దాని ఫెన్స్ పైనుంచే కదా క్రాస్ చేస్తుంది, పైనుంచి క్రాస్ చేస్తుంది. మరి కింద నుంచి అయితే ఏం సెన్స్ లేదు కదా, బిల్లో కానీ బినీత్ కానీ ఇవేమి రావు కదా, రైట్? అట్లాంటప్పుడు ఇక్కడ మనకి ఒకటే ఒక సెన్స్ వస్తుంది, ఏంటి? పైనుంచి అని చెప్పాలంటే యూజువల్గా మనం ఏమంటాం అంటే ఓవర్. ఏమంటాం? ఓవర్. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఒక పిక్చరైజేషన్ కోసం ఇమేజ్ వాడుకోండి. ఓకే, లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 3 ఒకసారి డిస్ప్లే అవుతుంది చూడండి, మీకు ఏమైనా ఆన్సర్ వస్తుందో చెప్పండి. అడిగిన క్వశ్చన్ చూడండి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం కనిపిస్తుంది, రైట్? దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ద విలేజ్ బెగ్గర్స్ నోలా. మీకు కూడా తెలుసానన్న, ఎవరైతే స్టూడెంట్స్ ఈ స్టేట్మెంట్ మొత్తం చదువుతారో వాళ్ళు యాక్చువల్గా కొంచెం ఇన్నోసెంట్ అన్న. ఎందుకంటే నేను అడిగింది ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అని చెప్పేసి, అండ్ ఎగ్జామ్లో ఇక్కడ మీతో ఆడే గేమే అది యాక్చువల్గా. ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఏంటి అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇచ్చాడు కదా. ఈ 4 ఆప్షన్స్లో ఆ ఇన్కరెక్ట్లీ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటో చూసేసి చెప్పొచ్చు కదా. ఇది ఆల్రెడీ ఇక్కడ యూజ్ చేసి ఉంటుంది, దాన్ని వెతుక్కుంటే నీకేం ప్రైజ్ ఇవ్వరు కదా, అవునా కదా? ఇక్కడ అబ్జర్వ్ చేసుకోండి, ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అడిగారు, వీటిలో ఏది స్పెల్లింగ్ రాంగ్ ఉంది చూసి చెప్తే సరిపోతుంది. ఇది కామన్ సెన్స్ అనమాట. ఓకేనా? మనం టైంని కన్జ్యూమ్ చేయొద్దండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనం చేయాల్సింది ఏంటి అంటే టైంని వేస్ట్ చేయకూడదు. ఈ టిప్సే చాలామంది స్టూడెంట్స్ మిస్ అవుతారు. బేసిక్గా క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్తారు, వచ్చే మొత్తం 20-25 క్వశ్చన్స్లో ఒక 10-12 చేసి సాటిస్ఫై అయిపోతుంటారు. ఫుల్ స్కోర్ ఏం చేయాలి నాన్న? మీరు ఏం చేయాలి? ఫుల్ స్కోర్. అండ్ ఆ ఫుల్ స్కోర్ మీరు కొట్టేదాకా మీతో పాటు నేను ఉంటాను. గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, కాంప్రిహెన్షన్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, బీట్ ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్ మీరు 100% స్కోర్ టార్గెట్ చేయాలి. ఆ 100%లో ఒక 1 క్వశ్చన్ అటు ఇటు అయినా కూడా మీరు ఏ గ్రేడ్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి అంతే. అంతేగాని మీరు సగం క్వశ్చన్స్ ఆన్సర్ సాటిస్ఫై అవ్వకండి. ఓకేనా? మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ కావాలి, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయము. ఓకేనా? డైరెక్ట్గా ఇవి ఇక్కడ ఉన్నాయి చూస్తే అసైన్డ్ అనే వర్డ్ ప్రాపర్గా ఉందా? ఇది బాగానే ఉంది. అసైన్డ్ ఈజ్ స్పెల్డ్ ప్రాపర్లీ, ఇది కరెక్ట్గా ఉంది. ఓకేనా? సో ఇది ఆన్సర్ కాదు, ఇన్కరెక్ట్ అనే కావాలి కాబట్టి. అప్రెంటిసెస్ కూడా బాగానే ఉంది, డబుల్ పీ రావాలి. ఆల్ ఈజ్ ఫైన్, ఇట్ ఈస్ ఓకే. బెగ్గర్ కూడా బాగానే ఉంది, యూ నో దిస్. ఓకే, బెగ్గర్ అనే వర్డ్ స్పెల్లింగ్ కూడా నీకు తెలుసు. బెగ్గర్స్ ఈజ్ ఆల్సో ఫైన్. ప్రాబ్లం ఎక్కడుంది అంటే గ్లిటరింగ్. ఎసానో ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ గ్లిటరింగ్ అని ఏంటి అంటే జనరల్గా దాన్ని ఇలా రాస్తాం అనమాట. మీకు క్యాప్స్లో రాసి చూపిస్తాను చూడండి. గ్లిటరింగ్ ఈజ్ యాక్చువల్లీ స్పెల్డ్ లైక్ దిస్. గ్లిటరింగ్ సర్ఫేసెస్ అంటే ఏంటో తెలుసా నాన్న? షైనింగ్ సర్ఫేసెస్. గ్లిటరింగ్ అంటే మీనింగ్ ఏంటి? షైనింగ్. ఏవైతే చాలా లూమినస్గా ఉంటాయో, షైనింగ్గా ఉంటాయో అట్లాంటి సర్ఫేసెస్ని మనం అంటాం గ్లిటరింగ్ సర్ఫేస్. ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ మీకు డబుల్ టీ రావాలి, సింగిల్ టీ కాదు. ఇక్కడ చూడండి సింగిల్ టీ వస్తుంది, ఇక్కడేమో డబుల్ టీ యూసేజ్ ఉంది. దాట్స్ రైట్. ఓకే, సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్? గ్లిటరింగ్ అంటే మీనింగ్ ఏంటి? షైనింగ్. ఓకే, షైనింగ్ అనే సెన్స్ అనమాట. ఓకే, వెరీ ఈజీ. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 4 పైన ఫోకస్ చేయండి. ఇక్కడ వాయిస్ క్వశ్చన్ ఇచ్చారు అండ్ మీరు సైజ్ చూసేసి సడన్గా లోపల ఒక టెన్షన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు, ఇప్పటికే నర్వస్నెస్ రావచ్చు. గైస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ కెన్ బి ట్యాకిల్డ్ వెరీ ఈజీలీ. ట్రస్ట్ మీ, ఈ క్వశ్చన్ సైజ్ ఎంతైనా ఉండనివ్వండి, లాజిక్ మాత్రం సింపుల్గానే ఉంటుంది.
వాయిస్ క్వశ్చన్స్ కానీ స్పీచ్ క్వశ్చన్స్ కానీ యూ కెన్ హ్యాండిల్ దిస్ క్వశ్చన్స్ వెరీ ఈజీలీ. యూ నీడ్ టు బీ అ లిటిల్ cautious and you need to be a little smart also, right? Approach కరెక్ట్గా ఉండాలి. ఎలా ద కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ అనౌన్స్ ద ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎట్ ద యాన్యువల్ మీటింగ్ టుమారో. నేను కూడా చెప్పాలా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కంపెనీస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మొత్తం కలిపితే ఒక సబ్జెక్ట్ అవుతుంది. విల్ అనౌన్స్ ఈజ్ ది మెయిన్ ఎంటిటీ. దీన్ని మనం వర్బ్ కాన్సెప్ట్లో తీసుకోవాలి. దిస్ ఈస్ ది వర్బ్ అండ్ వర్బ్ పార్ట్ విల్ చేంజ్. వాయిస్లో మనకి వర్బ్ పార్ట్ చేంజ్ అవుతుందని తెలుసు, రైట్? ద ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఎట్ ద యాన్యువల్ మీటింగ్ టుమారో. ఇప్పుడు ఏదైతే నేను హైలైట్ చేస్తానో నాన్న, ఇదంతా కూడా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. ఇక దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి మీరు, ఇక్కడ నుంచి చేస్తాను, ఓకేనా? ఇదంతా కూడా కలిపితే ఏమవుతుందంటే ద ఎంటైర్ పార్ట్ ఈస్ యాక్చువల్లీ ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్, రైట్? ఆర్ ఎక్స్ట్రా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ కూడా దాంట్లో ఉంది నేను చెప్పాలంటే, ఓకే? మరి అట్లాంటప్పుడు మనం ఓన్లీ వాయిస్ కేసులో వర్బ్ని చేంజ్ చేస్తాం. విల్ అనౌన్స్కి ప్యాసివ్ వాయిస్ అంటూ చెప్తే నీకు ఆన్సర్ వచ్చేసినట్టే. నువ్వు అదంతా చదవాల్సిన అవసరం లేదు. విల్ అనౌన్స్ ప్లేస్లో ఏం రావాలి నేను చెప్తాను చూడండి. లాజిక్ క్లియర్ అనమాట, ఓకేనా? సి క్వశ్చన్లో నీకు విల్ అనౌన్స్ కనిపిస్తుంది, షల్ అనౌన్స్ కనిపిస్తుంది అంటే that simply means the statement is actually written in simple future tense, okay? Will plus v1 shall plus v1 sentence is in simple future tense. And simple future tense ki passive voice వచ్చేసి మీరు ఏం రాయాలంటే ఆబ్జెక్ట్ రాయాలి, ఆ తర్వాత will or shall అంటే ఇక్కడ యూసేజ్లో మనకి will కనిపిస్తుంది, ఆ తర్వాత బీ ఫామ్ యూజ్ చేయాలి. బీ అనౌన్స్కి థర్డ్ ఫామ్ యూజ్ చేయాలి, అనౌన్స్కి థర్డ్ ఫామ్ అయిపోతుంది అనౌన్స్డ్, ఓకేనా? ఇలా రాస్తాం అనమాట. విల్ బీ అనౌన్స్డ్. ఇది ఎక్కడ దొరికింది అది నీ ఆన్సర్ అవుతుంది, ఓకే? ఫాస్ట్గా చెక్ చేసుకుంటే వెళ్ళండి. విల్ బీ అనౌన్స్డ్ ఎక్కడ ఉంది? ఇక్కడ విల్ హ్యావ్ బీన్ అనౌన్స్డ్ ఉంది. హ్యావ్ బీన్ అనే యూసేజ్ రాదు, ఓకేనా? అట్లాంటప్పుడు ఆప్షన్ 1 రాంగ్. చెక్ చేసుకోండి, ఓకే? ఆప్షన్ 2 పని ఇక్కడ చూసుకుంటే ఆర్ బీయింగ్ అనౌన్స్డ్ రాదు, ఓకేనా? మనకు కావాలి విల్ బీ అనౌన్స్డ్. ఇది కూడా రాంగ్, ఓకే? ఆప్షన్ 3కి వచ్చేసేయండి. అనౌన్స్డ్ కనిపిస్తుంది, డైరెక్ట్గా అనౌన్స్డ్ కనిపిస్తుంది. నో, విల్ బీ అనౌన్స్డ్ కావాలి. ఇది కూడా రాంగ్. ఇంకేం కావాలి? ఆన్సర్ ఆప్షన్ 4 కావాలి. ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే? ఇక్కడ చూసుకోండి, విల్ బీ అనౌన్స్డ్. సాటిస్ఫైడా? ఇంకా నువ్వు నిజం చెప్పాలంటే మిగతా పార్టీ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఇక్కడ రావట్లా. ఒకవేళ వేరే దాంట్లో కూడా విల్ బీ అనౌన్స్డ్ ఉందనుకోండి, అప్పుడు మీరు వర్డ్ ఆర్డర్ చెక్ చేసుకోవాలి. మీరు చెప్పండి. లాజిక్ క్లియర్గా ఉంటే క్వశ్చన్ని ఆన్సర్ చేయడం ఎంత సింపుల్. అందుకే చెప్తాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఈజీ నాన్న. మీరు దాన్ని బ్రెయిన్లో కాంప్లికేట్ చేసేస్తారు. తెలుగు మీడియం స్టూడెంట్ నువ్వు ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. హిందీ మీడియం స్టూడెంట్స్ ఆల్రెడీ నార్త్ ఇండియాలో కూర్చొని 50 out of 50 స్కోర్ చేస్తున్నారు ఇంగ్లీష్లో. మరి నువ్వెందుకు చేయలేవు? నువ్వు 100% చేయగలవు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎఫర్ట్స్ పెట్టాలి, కష్టపడాలి. కష్టపడకపోతే మార్క్స్ రావు నన్ను, ఓకే? హార్డ్ వర్క్ లేనిది రిజల్ట్ లేదు. దానికి మాత్రం ఇంకొక సొల్యూషన్ కూడా లేదు, ఒక షార్ట్ కట్ లేదు. ఇంగ్లీష్లో మార్క్స్ కావాలంటే గ్రామర్ నేర్చుకోవాలి, వొకాబ్లో రిగరస్ ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ వర్డ్స్ కవర్ చేయాలి. మన నార్త్ ఇండియన్స్ చేస్తున్నారు, వాళ్ళు చేయగలుగుతున్నారంటే మీరు కూడా చేయగలరు. మీలో ఉన్న ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఇచ్చే హింట్ 50 out of 50 మీరు స్కోర్ చేస్తారు. మొత్తం వొకాబులరీలో ఉన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని చదవండి, దాంట్లోంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఓకే? నేను ఎంతైతే హింట్స్ ఇన్పుట్స్ ఇవ్వగలను వీడియోస్లో అంతే ఇన్పుట్స్ ఇవ్వడం ట్రై చేస్తాను. అండ్ వీడియో లెంత్ కూడా నేను చూసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ లెంత్ అయిపోయినా కూడా మీరు ఎక్కువగా అటెంటివ్గా చూడలేరు, ఓకేనా? సో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఇన్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటా, ఓకే? చలో లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 5. రైట్. సో సెలెక్ట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. మిస్టేక్ ఉన్న సెంటెన్స్ ఏమైనా ఉంటే ఫైండ్ అవుట్ చేయండి. మనకి యాక్చువల్గా కరెక్ట్ స్టేట్మెంట్ కావాలి, రాంగ్ అంతా తీసేసేయండి, రైట్? ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కాంపిటీషన్ ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ టర్న్ క్యూరియస్లీ. నౌ ఐ టెల్ దిస్ మెనీ టైమ్స్ ఇన్ అవర్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ మన కోర్స్లో కానీ అది చూసిన వాళ్ళకి క్వశ్చన్ ఇట్లా లేపేస్తారు సెకండ్స్లో. ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా నేను చాలామంది స్టూడెంట్స్ చెప్తా, సెకండ్స్లో ఆన్సర్ చేస్తారు. మ్యాటర్ ఏంటి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని మీరు ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయకండి. దిస్ ఈస్ ది వెరీ బేసిక్ టాపిక్ అండ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి మనకు క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తాయండి. బీట్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, యూ నేమ్ ఇట్, ఏదైనా తీసుకోండి, అన్నిట్లో వస్తాయి. మరి అట్లాంటప్పుడు అగ్రిమెంట్ని నేర్చుకోవాలి. ఇదొక టాపిక్ మోస్ట్ ఇంపార్టెంట్, కవర్ చేసేసుకోండి, ఓకే? ఇక్కడ చూడండి, క్వశ్చన్ అక్కడి నుంచే ఉంది. ద పార్టిసిపెంట్స్ ఆఫ్ ద కాంపిటీషన్ ఆర్. అబ్జర్వ్ చేస్తే సబ్జెక్ట్ ప్లేస్లో ఎవరున్నారు? ఒకటి పార్టిసిపెంట్స్ అనే నౌన్ ఉంది, సెకండ్ కాంపిటీషన్ ఉంది. మనం ఇప్పుడు వర్బ్ని దేనికి అకార్డింగ్లీ యూజ్ చేయాలంటే మీకు ఒక లాజిక్ తెలవాలి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆఫ్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఆఫ్ కనిపిస్తుంది అంటే వాట్ ఎవర్ ది నౌన్ దట్ ఈస్ రిటన్ ఆఫ్టర్ ఇట్, ఇన్ఫర్మేషన్ రిటన్ ఆఫ్టర్ ఆఫ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఇంపార్టెంట్. దానికంటే ముందు వచ్చింది సబ్జెక్ట్ అవుతుంది. అట్లాంటప్పుడు పార్టిసిపెంట్ అనాలా? ఇక్కడ చూడండి, పార్టిసిపెంట్స్ ఉందా? పార్టిసిపెంట్సే ఉంది, ఓకే? అట్లాంటప్పుడు ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? ఎక్కువ మంది పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుతున్నాం, ప్లూరాలిటీ ఉంది. ప్లూరల్ సెన్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ప్లూరల్ వర్బ్ ఏముందో ఒకసారి చూడాలి, ఓకేనా? ప్లూరల్ సెన్స్ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ప్లూరల్ వర్బ్ ఏముందో చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఆర్ కనిపిస్తుంది. ప్లూరల్ వర్బ్ బాగుంది, ప్లూరల్ వర్బ్ బాగుంది, ఆర్ ఉంది, ఓకే? ఇక్కడ చూసుకుంటే పార్టిసిపెంట్స్ ప్లూరల్ అయితే దాంతోపాటు హ్యాస్ యూజ్ చేయొచ్చా? దిస్ ఈజ్ రాంగ్ బికాస్ హ్యాస్ ఈజ్ అ సింగులర్ వర్బ్.
అగ్రిమెంట్ క్వశ్చన్ ప్యూర్ బేసిక్స్ తెలిస్తే చాలు. యూ కెన్ ప్లే ఫుట్బాల్ విత్ దిస్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా. పార్టిసిపెంట్స్ ఇస్ ప్లూరల్ సెన్స్తో రావాలి అంటే నెక్స్ట్ ప్లూరల్ కావాలి. బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ సింగులర్. ఇది రాంగ్. ఓకేనా. పార్టిసిపెంట్స్ ఇస్ ప్లూరల్ అలా చూసుకుంటే వర్బ్ అగ్రిమెంట్లో మీకు ఇక్కడ ప్లూరల్ రావాలి, కానీ ఇక్కడ మళ్ళీ ఈజ్ కనిపిస్తుంది, ఇది కూడా రాంగ్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఇంకా ఒకటే మిగులుతుంది, గ్రామటికలీ కరెక్ట్ సెంటెన్స్. అదేంటి అంటే 1. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే బేసిక్సే కావాలి. ఆ బేసిక్స్ కూడా ఏ టాపిక్ నుంచి అంటే సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ టాపిక్. ఈ టాపిక్ని మిస్ అయితే మీరు ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఒక 4-5 మార్క్స్ మిస్ అయిపోతున్నారు. ఇప్పుడే నేర్చుకోండి. ఓకేనా. ఇమీడియట్గా మన వీడియో అయిపోయిన తర్వాత అదే పనిలో ఉండండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 నాన్న ఓన్గా ప్రిపరేషన్ చేసే వాళ్ళకు కూడా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తా. ఫ్రీ మెటీరియల్ ఎంతైనా కూడా ప్రొవైడ్ చేసే ఛాన్స్ నా వల్ల అవుతుందో అందరిని ప్రొవైడ్ చేస్తా. ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉండడం వల్ల నాకు కొంచెం వీడియోస్ వేయడం కొంచెం ఇబ్బంది కావచ్చు, బట్ స్టిల్ నేను మ్యాక్సిమం మీకోసం ట్రై చేస్తుంటానన్న. ఓకేనా. రైట్. ఒకవేళ కనుక మీకు వీడియోస్ హెల్ప్ అనిపిస్తే కనుక తప్పకుండా కూడా వీడియోస్ని లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చూపించండి. మీరు చేసే లైక్స్ వల్ల నా మోరల్ బూస్ట్ అవుతుంది అనమాట. రైట్. మీరు ఇచ్చే రిటర్న్లో ఇచ్చే ఒక నాకు ఏమైనా ప్రెజెంట్ ఏమైనా ఉందా అంటే నా కోసం మీరు వీడియోస్ని లైక్ చేయండి. అండ్ రిటర్న్లో నాకు చూపించే మీ సపోర్ట్ కూడా మీరు ఎలా చూపించాలి అంటే మన వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చురా ఈ ఛానల్ చూడండి, నీకు అర్థమవుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయండి ప్లీజ్. దిస్ ఈస్ మై రిక్వెస్ట్. షేర్ మై వీడియోస్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. వాట్సాప్ గ్రూప్స్లో కానీ ఫేస్బుక్ గ్రూప్స్లో కానీ మీరు ఎక్కడైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ ఎక్కడైతే చదువుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయండి. అవేర్నెస్ క్రియేట్ చేద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అందరికీ ఈజీ అని చెప్పేసి ప్రూవ్ కూడా చేద్దాం. మంచి మార్క్స్ మనం స్కోర్ చేద్దాం. మంచి జాబ్స్ కూడా కొట్టాలి అందరూ. ఓకే చలో. రైట్. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. రైట్. సో చూస్తే హెన్రీ ఈజ్ సో సర్వైల్ దట్ అదర్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ హిమ్. ఇక్కడ ఒక వర్డ్ ఉంది. ద వర్డ్ ఈజ్ యాక్చువల్లీ సర్వైల్. డైరెక్ట్గా దీని మీనింగ్ చెప్తాను చూడండి. సర్వైల్ పర్సన్ ఎవరిని చెప్తామంటే ఇది ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్ చూపిస్తుంది. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ అ సర్వైల్ పర్సన్, దట్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ ఆబ్సెక్యుయస్. ఓకే. ఎలాంటి పర్సన్ అంటే ఆబ్సెక్యుయస్ పర్సనాలిటీ అని కూడా అంటాం. ఓకేనా. దిస్ పర్సన్ ఈజ్ రెడీ టు యాక్సెప్ట్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ఎనీబడి. రెడీ టు యాక్సెప్ట్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ఎనీవన్. ఒక పర్సన్ ఒకవేళ కనుక వేరే పర్సన్స్ నుంచి ఆర్డర్స్ తీసుకోవడానికి రెడీగా ఉంటే, అరే నువ్వు ఇది చేయరా అంటే పోయి ఉరుక్కుండా చేస్తాడు. అరే నువ్వు వచ్చాడు కూర్చోరా కాళ్ళ కింద అంటే కూర్చుంటాడు బానిసలాగా. రైట్. ద పర్సన్ హూ యాక్ట్స్ లైక్ అ స్లేవ్ టు ది అదర్ పర్సన్. ఓకేనా. ఎక్కువ ఎవరైతే వేరే పర్సన్స్ యొక్క డామినేషన్ కింద ఉండిపోతాడో, సప్రెస్ అయిపోతాడో, అండ్ ఎక్కువ అట్లాంటి స్లేవరీకి కూడా అతను రిటర్న్లో ఏమీ ఫీలింగ్ చూపించడు అనమాట. యాక్సెప్ట్ చేసేస్తాడు దాన్ని. ఓకేనా. దాన్ని ఫాలో కూడా అవుతాడు అనమాట. అతను ఏం చెప్తే ఆ కమాండ్ని ఫాలో అవుతాడు. ఆర్డర్స్ అన్ని ఫాలో అవుతాడు. ఆ పర్సన్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీ ఆర్డర్స్. చెప్పిందంతా చేస్తాడు. అట్లాంటి స్లేవరీ ఉన్న పర్సన్స్ని మనం ఏమంటాం, స్లేవరీ యాటిట్యూడ్ని అంటే సర్వైల్ పర్సన్స్, ఆబ్సెక్యుయస్ పర్సనాలిటీ అని కూడా అంటాం అనమాట. ఇది చూడండి, హెన్రీ అనే పర్సన్ చాలా సర్వైల్ దట్ అదర్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్. అలా ఉంటే ఏమవుతుంది, ఎవడు చెప్పిన పని అయినా కూడా చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, నిన్ను మిస్లీడ్ చేస్తారు మనుషులు అండ్ నిన్ను మిస్యూజ్ కూడా చేస్తారు. అవునా కదా. సెల్ఫ్ డిగ్నిటీ కూడా మెయింటైన్ చేయండి. ఓకే. సో అట్లాంటప్పుడు సర్వైల్కి ఇక్కడ అడిగిన వర్డ్ ఏంటి అంటే యాంటనిమ్. అది కూడా చూసుకోండి. ఆపోజిట్ వర్డ్ కావాలి. అంటే ద పర్సన్ హూ డజంట్ ఫాలో ది ఆర్డర్స్ ఆఫ్ అదర్స్. యారగెంట్ అనాలా, షీపిష్ అనాలా, లేకపోతే బిక్కరింగ్ అనాలా, లేకపోతే కన్నింగ్ అనాలా. ఓకే. ఇక్కడ ఉన్న వర్డ్స్ ఏంటి చూడండి ఒకసారి. యారగెంట్ అనాలా, షీపిష్ అనాలా, బిక్కరింగ్ అనాలా, ఆర్ కన్నింగ్ అనాలా. సో దీంట్లో ఒక్కొక్క వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి యారగెంట్ పర్సనాలిటీ మనకు బాగా తెలిసి పక్కన పెడదాం. కొద్దిసేపు ఇక్కడ కొత్త వర్డ్స్ కనిపిస్తున్నాయి. లెట్స్ టాక్ అబౌట్ దీస్ వర్డ్స్. ఓకే. షీపిష్ అంటే మీనింగ్ ఏంటి అంటే షీపిష్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. దీన్ని ఒక అడ్జెక్టివ్లో యూస్ చేస్తాం. షీపిష్ అనే వర్డ్ అంటే మీనింగ్ ఏంటి అంటే సింపుల్గా మనం ఎంబారెస్మెంట్ని ఫీల్ అవ్వడం. ఓకేనా. ఫీలింగ్ ఎంబారెస్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎక్కడైనా కూడా మీరు ఎంబారెస్డ్ ఫీలింగ్ గురించి మాట్లాడాలి అంటే, ఎంబారెస్మెంట్ అంటే తెలుసు కదా మీకు, ఆ ఫీలింగ్ ఆఫ్ షేమ్. ఓకేనా. ఎంబారెస్మెంట్ వెర్రితనం అనమాట. ఆ వెర్రితనంలా ప్రూవ్ అయిపోవడం, షేమ్ఫుల్గా ఫీల్ అవ్వడం అనమాట తర్వాత. ఓకేనా. ఆ ఎంబారెస్మెంట్ అందరి ముందు మన పరువు పోగొట్టుకోవడం, దాన్ని చూపించాలంటే మనం జనరల్గా షీపిష్ అంటాం. ఓకేనా. ఒక నవ్వు నవ్వాడు, వెకిలి నవ్వు నవ్వాడు, షీపిష్ గ్రిన్, షీపిష్ స్మైల్ అని కూడా అంటాం జనరల్గా. సో అలా చూస్తే ఇది ఒక అడ్జెక్టివ్ అనమాట. బిక్కరింగ్ అనే వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి ఇప్పుడు నేర్చుకోండి. ఈ ఎగ్జామినేషన్లో నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్లో మీరు రాసే ఎగ్జామినేషన్లో ఈ వర్డ్ కనిపించవచ్చు. ఓకేనా. బిక్కరింగ్ అంటే మీనింగ్ ఏంటి అంటే టు ఆర్గ్యూ విత్ ది అదర్ పర్సన్. కంటిన్యూస్ ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం. కొంతమంది ఉంటారు ఎంతసేపు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉంటారు. కపుల్స్ ఉంటారు ఎంతసేపు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. రైట్. స్క్వాబుల్ అని కూడా అంటాం, ఫైట్. ఓకే. ఎవరైతే పర్సన్స్ ఎక్కువగా క్వారల్ చేసుకుంటూ ఉంటారో, ఫైట్ చేసుకుంటూ ఉంటారో, గొడవలు పడే పర్సన్స్ ఎవరైనా ఉంటే కాన్స్టాంట్గా వాళ్ళని మీరు అనండి బిక్కరింగ్ అని చెప్పేసి. బిక్కరింగ్ ఈజ్ అ నౌన్ అండ్ బిక్కర్ వాడితే అది ఒక వర్బ్ కూడా అవుతుంది. చాలా సింపుల్ అండి ఇది. ఓకేనా. రైట్. సో ఈ 2 వర్డ్స్కి సంబంధం ఏమైనా ఉందా? షీపిష్ అంటే షేమ్ఫుల్కి సర్వైల్కి సంబంధం ఉందా?
ఇఫ్ ఎట్ ఆల్ ఉన్నా కూడా సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ కావాలి. బికరింగ్ ఈజ్ అ వెరీ నాన్ రిలేటెడ్ వర్డ్, అన్రిలేటెడ్ వర్డ్, ఓకేనా, ఇర్రెలవెంట్ వర్డ్ అనమాట. కన్నింగ్గా ఉండడం సంబంధం ఉందా? నో, కన్నింగ్ కూడా ఆన్సర్ కాదు. యాంటనిమ్ ఏమవుతుంది అంటే యారగెంట్. యూనో యారగెంట్ పర్సనాలిటీస్ అంటే ఎవరు అంటే పర్సన్స్ మీరు అసలు ఏది చెప్పినా కూడా పట్టించుకోరు, మంచి చెప్పినా వినరు, చెడు చెప్పినా వినరు. అలాంటి పర్సన్ వేరే వాళ్ళు ఆర్డర్స్ అయితే తీసుకోరు కదా. దీస్ పర్సన్స్ ఆర్ నాట్ రెడీ టు టేక్ ఆర్డర్స్. అలాంటి పర్సన్స్, దట్ క్వాలిటీ ఆఫ్ పర్సన్స్ ఆర్ బేసికలీ కాల్డ్, దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ కాల్డ్ యారగెంట్ పర్సనాలిటీస్, ఓకేనా. యారగెంట్ పర్సన్ డైరెక్ట్గా ఆన్సర్ అనమాట. సో సర్వైల్ పర్సన్ ఏమో చెప్పిందంతా వింటాడు, వీడేమో అసలు చెప్పిందే వినడు, మంచి అయినా కూడా వినడు. ఇది యాంటనిమ్ అయిపోతుంది. ఈజీ కదా, రైట్. లుక్ ఎట్ దిస్ పిక్చర్, యూర్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ వెరీ క్లియర్లీ. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇతను చాలా ఎక్కువగా డామినేట్ చేస్తాడు. ఇతను ఇచ్చిన ప్రతి ఒక్క ఆర్డర్ని కూడా ఈ పర్సన్ బ్లైండ్గా ఫాలో అవుతాడు అనమాట. చెప్తే అది చేస్తాడు. ఇలాంటి పర్సనాలిటీ ఎవరైతే ఉంటారో, మీరు ఏం చెప్తే అదే కరెక్ట్ సార్, మీరు చెప్పిందంతా నేను చేస్తాను సార్, నా బాంచన్ అనుకుంటే తిరుగుతారు అనమాట, ఓకేనా. ఒక స్లేవ్ అనమాట. ఎలా ఉన్నాడు పర్సన్? ఒక స్లేవ్ లాగా బిహేవ్ చేస్తాడు. అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటాం అంటే సర్వైల్ పర్సన్స్. ఏమంటాం మనం? సర్వైల్. ఈజీ కదా. పిక్చర్తో ఇలా విజువలైజ్ చేసుకోండి. మన యాప్లో వొకాబులరీని మనం బ్యూటిఫుల్ వేలో డిస్కస్ చేసామండి. సినోనిమ్స్, యాంటనిమ్స్, ఇడియమ్స్, ఇలా విజువలైజేషన్ మెథడ్ తోటి మీకు ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ చెప్పడం, మీనింగ్ తర్వాత ఎగ్జాంపుల్ ఇవ్వడం, ఆ వర్డ్ని ఎలా సెంటెన్స్లో వాడాలి, ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక విజువలైజేషన్ ఇమేజ్ని చూపించడం, వీడియోస్ని చూపించడం, అండ్ ఆ వర్డ్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక నెమానిక్ షార్ట్కట్ బండగుర్తులు కూడా క్రియేట్ చేసేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. వొకాబులరీని మీరు హై లెవెల్లో కవర్ చేయొచ్చు మన కోర్సెస్లో. తప్పకుండా వీడియోస్ని ఫాలో అవ్వండి, కోర్సెస్లో ఎన్రోల్ అవ్వడానికి ట్రై చేయండి, రైట్. ఓకే గైస్, ఎవరికైతే అవసరమైందో వాళ్ళందరికీ కూడా మీరు కోర్సెస్ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఎన్రోల్ అయిపోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అయితే కనిపిస్తుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే అ థింగ్ ఫిట్ టు ఇట్. దేన్నైతే మనము తినగలమో అట్లాంటి సబ్స్టాన్సెస్ని ఏమంటాం? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అన్న, ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సచ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ ఎడిబుల్ సబ్స్టాన్సెస్. ఏది తినొచ్చు, ఏది తినలేము చెప్పాలి అంటే ఎడిబుల్ సబ్స్టాన్సెస్ అంటాం. టొమాటో తినొచ్చు, క్యారెట్ తినొచ్చు, ఏవైతే మనం కన్జ్యూమ్ చేయొచ్చో అండ్ హెల్దీయో అట్లాంటి సబ్స్టాన్సెస్ మనం అంటాం ఎడిబుల్ సబ్స్టాన్సెస్. ఏమంటాం? ఎడిబుల్ సబ్స్టాన్సెస్. సో ఇది 100% ఈజీ వర్డ్ అనమాట. సో డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి అంటే ఎడిబుల్. ఎలిజిబుల్ కాదు, డైజెస్టిబుల్ కాదు, క్యూరబుల్ కాదు. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ ఎడిబుల్. ఎడిబుల్ సబ్స్టాన్సెస్, థింగ్స్ దట్ ఆర్ ఫిట్ టు ఇట్. ఏవైతే తినాలో తినగలమో అవి అనమాట, ఓకేనా. ఎలిజిబుల్, దేనికైనా కూడా మనం క్వాలిఫికేషన్ ఉండడం, మనం ఎలిజిబుల్ కావడం, ఓకే. డైజెస్టిబుల్, ఈ వర్డ్ మీరు అనుకుంటుండొచ్చు యాక్చువల్గా, బట్ డైజెస్టిబుల్ థింగ్స్ అంటే ఏంటి అంటే వి కన్జ్యూమ్ దోస్ థింగ్స్ అండ్ దోస్ థింగ్స్ విల్ బి ప్రాసెస్డ్ ఇన్ ద స్టమక్ ఈజీలీ. డైజెస్టిబుల్ థింగ్స్ అనేవి ఓకే ఒక పార్ట్లో, కాకపోతే ఫస్ట్ అది మనం తినడానికి కన్జ్యూమ్ చేయడానికి ఫిట్ కావాలి కదా, డైజెషన్ దాకా వెళ్ళకూడదు. సో ఆన్సర్ ఏంటి యాక్చువల్గా అంటే ఎడిబుల్, ఓకే. క్యూరబుల్ మనకు తెలిసి ఈ వర్డ్కి సంబంధం లేదు. క్యూరబుల్ ఏదైనా కూడా డిసీజ్ని మనం జనరల్గా క్యూరబుల్ డిసీజ్ అంటాం, ఒకవేళ మెడిసిన్స్ వాడితే తగ్గితే. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్ నెంబర్ 8. దీని ఆన్సర్ మీరు చేయగలరా? కామెంట్ సెక్షన్లో పెట్టండి ఆన్సర్ ఏంటి. లిల్లీ లివర్డ్ అనేది ఒక ఇడియం నాన్న, రైట్. జాతీయాలు ఇవన్నీ కూడా మన కోర్సెస్లో మనం నీట్గా కవర్ చేసినవే. లిల్లీ లివర్డ్ ఈజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, కొత్తగా ఏం వచ్చింది కాదు ఇది ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చనే అండ్ మళ్ళీ రిపీటెడ్ అనమాట ఇవి. లిల్లీ లివర్డ్ పర్సన్ అని ఎవరిని అంటామంటే ఆ పర్సన్ హూ ఈజ్ నాట్ బ్రేవ్. ఏ పర్సన్ అయితే ఎక్కువగా ధైర్యవంతుడు కాదో, ఎక్కువగా ధైర్యం లేని పర్సన్ని ఆర్ పిరికివాడిని యాక్చువల్గా ఏమంటాం మనం? వి కాల్ దెమ్ కవర్డ్స్, ఓకేనా. కవర్డ్లీ బిహేవియర్, కవర్డ్లీ మేనర్ ఉన్న పర్సన్ని మనం అంటాం లిల్లీ లివర్డ్. ఏమంటాం మనం? లిల్లీ లివర్డ్, ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. లిల్లీ లివర్డ్ పర్సనాలిటీస్ ఎవరు అంటే బాగా పిరికి వాళ్ళు వీళ్ళు, ఓకేనా. కవర్డ్స్ అనమాట. థింగ్స్ ఆర్ క్లియర్, రైట్. అలా చూసుకుంటే ఇప్పుడు అడిగిన దానికి మీనింగ్ ఏంటి? ఈడియంకి మీనింగ్ అడుగుతున్నారు అంతే, ఓకేనా. బ్రేవ్ ఆపోజిట్ వర్డ్ అవుతుంది. కామికల్, ఫన్నీ అనమాట, ఓకే. నాటీగా ఉండడం కాదు. ఆన్సర్ ఏంటి అంటే నాట్ బ్రేవ్ ఆర్ కవర్డ్. దిస్ ఇస్ ది ఆన్సర్. వెరీ సింపుల్. లిల్లీ లివర్డ్ పర్సనాలిటీ అంటే ధైర్యం లేనివాడు, పిరికివాడు, అంతే. చాలా ఈజీ అనమాట, ఓకే. ఇప్పుడు మీరు చూడండి ఫాస్ట్గా. ఈ ఇద్దరు పర్సనాలిటీస్లో 2 పర్సన్స్ ఉన్నారు. ఒక పర్సన్ ఏమో కష్టాలని చాలా బ్రేవ్గా ఫేస్ చేస్తాడు అనమాట. ఫైట్స్, కష్టాలు ఏవైనా కూడా చాలా సాలిడ్గా ఫేస్ చేస్తాడు. ఇట్లాంటి పర్సనాలిటీస్ మనం ఏమంటాం అంటే బ్రేవ్ పర్సన్స్. ఏమంటాం వీళ్ళు మనం? బ్రేవ్ పర్సనాలిటీ. ఇప్పుడు దీనికి ఆపోజిట్ ఎవరు? పిరికివాడు. వీడికి ఏది కూడా ఫేస్ చేయడం అంత ఈజీ అనిపించదు అనమాట, ఓకేనా. లైఫ్లో కష్టాలను కూడా ఫేస్ చేయలేడు. ఒక ఆపోనెంట్ని ఫేస్ చేయలేడు, ఓకేనా. ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫేస్ చేయలేడు, రైట్. ఒక స్టేజ్ ఎక్కలేడు. అట్లాంటి పర్సన్స్ మనం ఏమంటాం? అఫ్రైడ్ అండ్ చూడండి కూడా భయపడతాడు అనమాట. దిస్ పర్సన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. అట్లాంటి పర్సన్స్ని మనం ఏమంటాం అంటే లిల్లీ లివర్డ్. ఇప్పుడే మనం నేర్చుకుంటున్నాం. ఏమంటాం మనం? మీ లైఫ్లో కూడా ఎవరైనా ఇట్లాంటి పిరికోళ్ళు ఉంటే మీరు అనండి యూఆర్ అ లిల్లీ లివర్డ్ పర్సన్. ఏమంటారు మీరు? లిల్లీ లివర్డ్. ఈజీ కదా, ఇలా పిక్చరైజేషన్తో ఈజీ గుర్తుంటుంది. అది ఎక్కువ రోజు మీకు రిటైన్ కూడా చేయొచ్చండి. ఇది చదివే బెస్ట్ మెథడ్స్ అనమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ చదివే మెథడాలజీ ఇది. ఇలా మీకు ఎక్కడా కూడా ప్రాపర్గా మెటీరియల్ అనేది దొరకదన్న, ఓకేనా, రైట్.
ఐల్ ట్రై టు ప్రొవైడ్ యాజ్ మచ్ మెటీరియల్ యాజ్ పాసిబుల్. అండ్ ఒక్కొక్క వీడియో కనుక చాలా హార్డ్ వర్క్ ఉంటుంది నాన్న. ఇంత హార్డ్ వర్క్ చేసేసి కూడా నేను మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ కనుక మీరు నా వీడియోస్ కనుక నచ్చింది అనిపిస్తే, ఆల్రెడీ 12,000 సబ్స్క్రైబర్స్ మనకు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. ప్లీజ్ షో యువర్ లవ్, కంటిన్యూ టు షో యువర్ లవ్. మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. నా కోరికల్లో ఏంటి అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే విలేజ్లో కూర్చొని చదువుతున్నాడో అతని చేతికి కూడా మన యూట్యూబ్ ఛానల్ వెళ్ళాలి, మన వీడియోస్ వెళ్ళాలి, ఫ్రీగా అతను చదువుకోవాలి. అండ్ ఒకవేళ ఎవరికైనా బాగా ఇంగ్లీష్లో ప్రాబ్లం ఉంటే పెయిడ్ కోర్సెస్ కూడా ఎన్రోల్ అయిపోయి మీరు ఇంగ్లీష్ని బూస్ట్ చేసుకోవాలి. ఇది నా కోరిక. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ నా దగ్గర చదవాలని చెప్పేసి ఒక సెల్ఫిష్ మోటివ్ నాకు ఉందండి. ఓకేనా, మీరు చదువుకోవాలి, మార్క్స్ కొట్టాలి, అంతే. ఓకేనా, రైట్. సో షేర్ చేయండి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే జీలస్. ఓకే, జీలస్ పర్సన్ అంటే ఏంటి? యాక్చువల్గా జీలస్ అని ఎప్పుడు వాడతాం? ఇది జలస్ కాదండి, చాలామంది మిస్లీడ్ అయిపోతారు, జలస్ అనుకుంటారు దీన్ని. రైట్, జలసీ ఈజ్ డిఫరెంట్. రైట్, జీలస్ ఈజ్ డిఫరెంట్. రైట్ అన్న, జీలస్ అంటే మీనింగ్ ఏంటి? ఇంగ్లీష్లో యాక్చువల్గా జీల్ అనే వర్డే ఉంది. జీల్ అంటేనే మీనింగ్ ఏంటి అంటే ద వర్డ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ ఎంతూజియాజం. ఓకేనా, ఎప్పుడైతే చాలా ఎనర్జెటిక్ ఆర్ ఎంతూజియాజం, ఓకేనా, కుతూహలం, ఆతురత ఎక్కువ ఉందని చెప్పాలి అంటే, ఈగర్నెస్ టు లెర్న్ న్యూ థింగ్స్, ఈగర్నెస్ టు డూ సంథింగ్. ఆ ఈగర్నెస్ చూపించాలంటే, ఎంతూజియాజం చూపించాలంటే మనం యూస్ చేసే వర్డ్ జీల్ అనమాట. జీలస్ అక్కడి నుంచి వచ్చింది. ఓకేనా, అడ్జెక్టివ్ ఫామ్. మరి అట్లాంటప్పుడు చూస్తే దీని ఆన్సర్ ఏమవుతుంది? డైరెక్ట్గా జీలస్ సినానిమ్ ఏమవుతుంది అంటే ఎంతూజియాజం. ఓకేనా, ఏమవుతుంది ఆన్సర్? ఎంతూజియాజం. డిటాచ్ అవ్వడం మీకు తెలుసు. అటాచ్ అంటే కలవడం, డిటాచ్ అంటే సెపరేట్ అవ్వడం. ఇట్ షోస్ ద సెపరేషన్. యాపథీ ఈజ్ అ స్టేట్ ఆఫ్ హ్యావింగ్ నో ఫీలింగ్స్. ప్యాథీ అంటే ఫీలింగ్, అపథీ అంటే అ స్టేట్ వేర్ వీ హ్యావ్ నో ఫీలింగ్స్ అట్ ఆల్. ఓకేనా, ఫీల్ అవ్వమని ఎక్కువగా. ఇండిఫరెంట్గా ఉండడం అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ సింప్లీ మీన్స్ వీఆర్ అన్కన్సర్న్డ్ అబౌట్ సంథింగ్. రైట్, వేరే వాళ్ళ గురించి ఎక్కువగా మనం కన్సర్న్ చూపించకపోతే ఆ స్టేట్ని మనం అంటాం ఇండిఫరెంట్. అవతల వాళ్ళు ఎడిపోతే నాకెందుకు అనుకుంటాం అనమాట. అట్లాంటి ఫీలింగ్ మనం ఏమంటాం అంటే ఇండిఫరెంట్ పర్సనాలిటీ. సో అట్లా చూసుకుంటే ఇవేవి కూడా కరెక్ట్ కాదు. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ enthusiastic. Very easy, right? Zeal అంటేనే enthusiasm, right? Let's move to the next question. Question number 10 ఫేస్ చేద్దాం మనం దీన్ని. అండర్లైన్ వర్డ్ ఇచ్చారు, ఓకేనా, దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలనుకుంటే చేయండి అని చెప్తున్నారు. ఓకే, షీ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు పర్సువేడ్ అదర్స్. సబ్స్టిట్యూట్ చేయాల్సిందే అంతే. ఓకేనా, ఇప్పుడు చెప్పండి. షీ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు పర్సువేడ్ అదర్స్. వేరే పర్సన్స్ని పర్సువేడ్ చేసే ఎబిలిటీ ఆమెకు ఉంది. పర్సువేడ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రేరేపించడం. ఓకేనా, రైట్. టు మేక్ అ పర్సన్ డూ సంథింగ్ దట్ యూ వాంట్, దాట్స్ కాల్డ్ పర్సువేషన్. షీ హ్యాడ్ అన్ ఎబిలిటీ టు పర్సువేడ్ అదర్స్. ఆమెకి వేరే వాళ్ళని పర్సువేట్ చేసే ఎబిలిటీ ఉంది. హాల్ట్ అని వచ్చి అక్కడ, హాల్ట్ అంటే స్టాప్ అండి. ఓకేనా, ద వర్డ్ హాల్ట్ గివ్స్ యువర్ సెన్స్ ఆఫ్ స్టాపింగ్. మీరు చెప్పండి, స్టాపింగ్ ఏమైనా సంబంధం ఉందా? ఈ వర్డ్ని ఇక్కడ పెట్టొచ్చా? నో. సప్రెస్, ఆమె దగ్గర వేరే వాళ్ళని అనగదొక్కే ఒక ఎబిలిటీ ఉంది. నో, అదొక ఎబిలిటీ అని చెప్తాం, పాజిటివ్ ఎబిలిటీ లాగా. ఇక్కడ మనం ఒక పాజిటివ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాం. అవుట్రేజ్ అంటేనేమో గొడవ, ఓకేనా, ఆర్ ప్రొటెస్ట్ చేయడం. రైట్, ఇది కూడా ఆన్సర్ కాదు. ఆన్సర్ ఏం కావాలంటే ఇంప్రెస్. ఎస్, ఇంప్రెస్ చేయడం కూడా ఒక పాజిటివ్ క్వాలిటీనే ఇక్కడ మనం యూస్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ రైట్ పర్సువేడ్ అండ్ వీ కెన్ ఆల్సో యూస్ ద టర్మ్ ఇంప్రెస్ ఓవర్ హియర్. ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మే చేంజ్ స్లైట్లీ, బట్ ఇట్ ఈస్ possible that we use the word impress in the statement. Correct. Persuade is a positive word, impress is also a positive word. The best option that is present among the options is 4, impress. Teeskondi. Okay, let's move to question number 11 anna. Right, we must remember that what we teach our children is what we inculcate in them. Again, substitute చేయాల్సి ఉంటే సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ ఇందాకలాంటి క్వశ్చనే. ఇన్కల్కేట్ అంటే మీనింగ్ ఏంటి అంటే వేరే వాళ్ళలో ఏదైనా కూడా మనము ఒక వాల్యూ వచ్చేలా చేయడం, పెంపకం అనమాట జనరల్గా. ఓకేనా, ఒక వాల్యూ వాళ్ళలో వచ్చేలా చేయడం. పేరెంట్స్ పిల్లలకి వాల్యూస్ నేర్పిస్తారు. రైట్, దే ఇన్కల్కేట్ గుడ్ హ్యాబిట్స్. పేరెంట్స్ ఆల్వేస్ టీచ్ గుడ్ హ్యాబిట్స్, ఇన్కల్కేట్ గుడ్ హ్యాబిట్స్ ఇన్ ద చిల్డ్రన్. కరెక్టా? రైట్, దాన్ని అంటాం ఇన్కల్కేషన్. అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి? ఎండేంజర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏదైనా హార్మ్ఫుల్ సిచ్యువేషన్ గురించి మాట్లాడేటప్పుడు వాడతాం. ఆర్ ఏదైనా కూడా ఆపదలో ఉందని చెప్పేటప్పుడు ఎండేంజర్ వాడతాం. ఎండేంజర్డ్ స్పీసీస్ అని కూడా వాడతాం మనం ఒకవేళ అంతరించిపోతున్నాయి అంటే. దిస్ వర్డ్ హ్యాస్ నో రెలవెన్స్ టు ద క్వశ్చన్. ఇన్స్పైర్ అవ్వడం సంబంధం లేదు. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకోవడం సంబంధం లేదు. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్, నో. ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ డైరెక్ట్లీ ఆప్షన్ 3. ఓకేనా, ఇన్స్టిల్. ఇప్పుడే రాసుకోండి ఫాస్ట్గా. ఓకే, స్పెల్లింగ్ కూడా ఎగ్జామినేషన్లో చాలాసార్లు వచ్చింది. ఇన్స్టిల్ అనే వర్డ్కి జనరల్గా సింగిల్ ఎల్ రాస్తాం. ఇన్స్టిల్ అన్నా కూడా మీనింగ్ ఏంటి డైరెక్ట్గా అంటే ఇన్స్టిల్ ఆల్సో గివ్స్ యువర్ సెన్స్ ఆఫ్ ఇన్కల్కేట్. ఓకేనా, డైరెక్ట్ అనమాట. ఇన్కల్కేట్ అనే వర్డ్ కోసం మీరు డైరెక్ట్గా సినానిమ్ వాడుకోవాలనుకుంటే అక్కడ ఇన్స్టిల్ వాడచ్చు. సో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వర్డ్ ఇక్కడ ఇన్స్టిల్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిల్కి మనం పాస్ట్ టెన్స్ రాసేటప్పుడు అప్పుడు డబల్ ఎల్ యూస్ చేస్తాం, ఇన్స్టిల్డ్ అవుతుంది. రైట్, స్పెల్లింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఆస్ మెనీ టైమ్స్, అందుకే నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా. ఓకేనా, ఇన్స్టిల్ నార్మల్గా రాస్తే సింగిల్ ఎల్. ఓకే, అదే ఒకవేళ మీరు పాస్ట్ టెన్స్లో రాస్తే కనుక డబల్ ఎల్ యూస్ చేయాలి. మీరు ప్యారల్గా నోట్బుక్ పెన్ను పట్టుకుని కూర్చున్నారు లేదంటే నన్ను దెబ్బలు పడతాయి. ఓకేనా, ఇమీడియట్గా ఒక పెన్ను
ఒక బుక్ పట్టుకొని కూర్చోండి, ఏదైతే నాలెడ్జ్ మీకు కనిపిస్తుందో అదంతా మీరు నోట్బుక్లో రాయాలి. యూజ్ యువర్ పెన్ అండ్ పేపర్, ఓకేనా? టైం పాస్ చేయకండి, ఇక్కడ మీరు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు యూట్యూబ్లో, అవునా కదా? ఎడ్యుకేషన్ కాబట్టి రాయండి, టైం వేస్ట్ చేయకండి అన్న. కమాన్, క్వశ్చన్ నెంబర్ 12 సీరియస్గా చూడండి. వాయిస్ క్వశ్చన్ కనిపిస్తూ ఉంది. ఈ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ మీరు సెకండ్లో లేపేయచ్చు. సెకండ్లో ఇందాక నేను చెప్పాను కదా, సైజ్ చూసి భయపడకండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి, ఎస్ఎస్సి ఎంటీఎస్ పేపర్కి అండ్ కలిపి చూసుకుంటే ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్కి యాక్చువల్గా ఉండే డిఫరెన్స్ ఏంటి? చాలామంది స్టూడెంట్స్కి చాలా ప్రాబ్లం అనిపించచ్చు యాక్చువల్గా. సార్ సీజీఎల్ అనే వెంటనే కొంతమంది స్టూడెంట్స్ భయపడతారేమో కూడా. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ డిఫరెంట్ మై డియర్. సిహెచ్ఎస్ఎల్కి ఎంటీఎస్కి ఏదైతే లాజిక్స్ మీరు చదువుతారో గ్రామర్లో సేమ్ లాజిక్స్ మీరు యూజ్ చేయాలి. కానీ మీకు మ్యాటర్ తెలుసా, సీజీఎల్లో డిఫికల్ట్ ఎక్కడ యాడ్ అవుతుంది అంటే క్వశ్చన్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడంలో అండ్ ద అమౌంట్ ఆఫ్ టైమ్ దట్ ఈస్ నీడెడ్ టు సాల్వ్ ద క్వశ్చన్ పేపర్. టైం కన్జ్యూమింగ్ ఉంటాయి క్వశ్చన్స్, అంతే. క్వశ్చన్స్ అనేవి టైం కన్జ్యూమింగ్ ఉంటాయి అండ్ కొంచెం లెందీగా ఉండొచ్చు, అక్కడ డిఫరెన్స్ వస్తుంది ఎగ్జామినేషన్లో. కానీ యాక్చువల్గా ఎంటీఎస్ సిహెచ్ఎస్ఎల్కి సీజీఎల్కి సపరేట్ ప్రిపరేషన్ లేదు. ఇక్కడేమో స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, ఇక్కడేమో కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్స్ అండ్ లెందీ క్వశ్చన్స్. ఇక్కడ కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది, ఇక్కడేమో స్ట్రైట్ ఫార్వర్డ్ వస్తాయి అంతే. బట్ లాజిక్ మాత్రం సేమే ఉంటుంది. సేమ్ లాజిక్స్ వాడి క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాం. ఇక్కడ మీకు సైజ్ చూసినట్టే భయం వేస్తుందేమో, సీజీఎల్ ఎగ్జామ్ కదా. సో మనం అందుకే ఎస్ఎస్సి సీజీఎల్ పేపర్ తీసుకొని సాల్వ్ చేస్తున్నాం ఈరోజు. ఎందుకు? ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఈ పేపర్ ఆన్సర్ చేస్తే మిగతా ఏ పేపర్లో అయినా దుమ్ము లేపేశాడు అంతే, చేయాల్సింది అంతే, ఓకేనా? ఇవి డిఫికల్ట్ పేపర్స్ అనమాట. చలో, ఇది ఎంత పెద్దగానే ఉండనివ్వండి, మీకు ఎందుకు. ఈ క్వశ్చన్ని మీరు సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. ఎలా ఆన్సర్ చేస్తారు? క్వశ్చన్ నెంబర్ 12 అక్కడే కావాలి, స్మార్ట్ అప్రోచ్. హీ వోంట్ రిసీవ్. వోంట్ అనేది మీకు తెలుసు కదా, వోంట్ ఈజ్ అ కాంట్రాక్షన్ ఫర్ విల్ నాట్. ఇంత మాత్రం తెలిసి సరిపోతుందండి, ఓకేనా? వోంట్ ఈజ్ అ కాంట్రాక్షన్ ఫర్ విల్ నాట్. డనా? ఇది తెలిసిందంటే సరిపోతుందండి, ఓకేనా? ఎందుకంటే మనం రాస్తున్నాం విల్ నాట్ రిసీవ్. నెక్స్ట్ ఏం రాస్తున్నాం? విల్ నాట్ రిసీవ్ ఉంది కదా ఇక్కడ, రిసీవ్. ఇప్పుడు చూసుకోండి, వోంట్ రిసీవ్ ఈజ్ ఈక్వల్స్ టు విల్ నాట్ రిసీవ్. అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి. విల్ నాట్ రిసీవ్ కనిపించినాక ఇందాక చేసిన క్వశ్చన్ కదా, విల్ ప్లస్ రిసీవ్ అవుతుంది V1. అట్లాంటప్పుడు ప్యాసివ్ వాయిస్లో పక్కా మీకు ఏం రావాలి? విల్. ఆ తర్వాత నాట్ ఎనీవే ఉంది కాబట్టి నాట్, అంటే విల్ నాట్ మనం ఏం రాస్తాం యాక్చువల్గా? వోంట్. ఓకే, మళ్ళీ నేను వోంట్ చూడాలి ఆన్సర్స్లో, అండ్ దాంతోపాటు బీ చూడాలి. బీ తర్వాత రిసీవ్ అనే వర్డ్కి పార్టిసిపల్ ఫామ్లో రిసీవ్డ్ చూడాలి. సో which is the option that is present among the four options that contains will not be or won't be plus received? ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి. will not be అయినా won't be అయినా కనిపించి ఆ తర్వాత received ఎక్కడ కనిపిస్తుంది ఒకసారి చూస్తే, ఇక్కడ కనిపిస్తుంది won't be. ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్, ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది wouldn't be or wouldn't have. wouldn't అనే యూసేజ్ ఎందుకు వస్తుంది? will ప్లస్లో విల్లే కదా రావాలి. గోయింగ్ బై దాట్ లాజిక్ ఐ సే ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ 3 shouldn't. విల్ ఉన్నప్పుడు విల్లే కదా రావాలి, విల్ నాట్ వోంటే రావాలి కదా. షుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? రాంగ్. సీజీఎల్ పేపరే డిఫికల్టీ అనిపిస్తుందా? అనిపిస్తూనే ఉండొచ్చు, కానీ సెకండ్లో ఆన్సర్ చేయొచ్చు. లాజిక్ ఉన్నవాడు సెకండ్లో ఆన్సర్ చేస్తాడు. మీరు కూడా అలానే చేయాలన్న, ఓకేనా? సో ఈ క్వశ్చన్లో వోంట్ ఉందా? వోంట్ ఉంది, కాకపోతే వోంట్ తర్వాత బీ రావాలి. ఇక్కడ బీ ఉంది, ఇక్కడ బీ ఉందా? లేదు, హ్యావ్ వచ్చింది, తీసేసేయండి. ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి అంటే 1. మీరు చెప్పండి. ఇది టైం కన్జ్యూమింగ్ కూడా కాదు. టైం కన్జ్యూమింగ్ ఎవరికి అంటే మొత్తం చదువుకుంటూ రాసుకున్నవాడికి, వాడికి డిఫికల్ట్ అనిపిస్తుందేమో, కానీ స్మార్ట్నెస్ వాడిన వాడికి, ఇది వాడిన వాడికి, ఎవరైతే బ్రెయిన్ యూస్ చేస్తారో వాళ్ళకి చాలా చాలా ఈజీ అనిపిస్తాయండి క్వశ్చన్స్, ఓకేనా? సో కొంచెం ప్రాక్టీస్. డైరెక్ట్ ఎగ్జామినేషన్ కూర్చొని ఇవన్నీ చేయాలంటే మ్యాజిక్ అవ్వదు అన్న, ఓకేనా? మ్యాజిక్ లేదు ఎగ్జామినేషన్లో. ఓన్లీ ఇది ఎవరి వల్ల అవుతుంది అంటే ద పర్సన్ హూ ప్రాక్టీసెస్ అలాట్, ఓకేనా? ప్రాక్టీస్ చేసేకి మాక్ టెస్ట్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? మన యాప్లో మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేద్దాం నాన్న. క్వశ్చన్ నెంబర్ 13 ఇచ్చిన వర్డ్ ఏంటి అంటే ఫీబుల్. అడిగారు సినోనిమ్, చాలా ఈజీ అండి. ఫీబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే సంథింగ్ ఈజ్ డెలికేట్ ఆర్ వీక్. ఎప్పుడైనా వీక్ థింగ్స్ గురించి మాట్లాడాలన్నా, డెలికేట్ థింగ్స్ గురించి మాట్లాడాలన్నా అప్పుడు మనం యూస్ చేసే వర్డ్ ఏంటి అంటే ఫీబుల్. ఆపోజిట్లో ఏం కావాలి ఇక్కడ? ఆపోజిట్ కాదు, సినోనిమ్ అడిగారా? హ్యాపీ కదా మరి. ఇంకా వీక్ అనే వీడింగ్ కావాలి. డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి వీక్. ఇంకేం చూస్తున్నారు? యాంటోనిమ్ అడిగితే స్ట్రాంగ్ పెట్టండి. అన్హీడ్ఫుల్ అంటే నాట్ పేయింగ్ అటెన్షన్. హీడ్ అంటేనే అటెన్షన్, అన్హీడ్ఫుల్ నాట్ పేయింగ్ అటెన్షన్ టు అదర్స్ వర్డ్స్, ఓకేనా? ఇంకా బెయిన్ఫుల్ అంటే మీనింగ్ హార్మ్ఫుల్. రాసుకోండి, ఇది కూడా ఎగ్జామినేషన్ చాలాసార్లు వచ్చింది. బెయిన్ఫుల్ థింగ్స్ ఆర్ థింగ్స్ దట్ ఆర్ హజార్డస్, హార్మ్ఫుల్. హార్మ్ఫుల్ అనే సెన్స్ ఇస్తాయి అనమాట. ఈజీ కదా, రైట్? అన్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఫీబుల్ అంటే మీనింగ్ ఏంటి అంటే వీక్ నాన్న, ఓకేనా? యాంటోనిమ్ వచ్చేసి స్ట్రాంగ్. ఇవన్నీ చూసుకోండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఓకే, చాలా సింపుల్. మీరు మొత్తం చదవకండి, టైం వేస్ట్ చేయకండి ప్లీజ్, స్మార్ట్గా ఉండండి. అండర్లైన్ వర్డ్ చేశారంట, దానికి స్పెల్లింగ్ చెప్పండి అంటున్నారు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ అసోసియేషన్? ఏంటి అసోసియేషన్ స్పెల్లింగ్? అసోసియేషన్లో డబల్ ఎస్ రావాలి, ఓ రాయాలి, ఆ తర్వాత సిఐఏ రాస్తాం, ఆ తర్వాత TION రాస్తాం, ఓకేనా? అసోసియేషన్ ఇది స్పెల్లింగ్. ఎక్కడ ఉంది చూసుకోండి ఒకసారి. అసోసియేషన్ సింగిల్ ఎస్ రాదు, ఓకేనా? అసోసియేషన్ సింగిల్ ఎస్ రాదు, డబల్ ఎస్ రావాలి. కానీ SI రాస్తామా CI రాస్తామా అంటే CI రాస్తాం, అట్లాంటప్పుడు ఇది కూడా రాదు. ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 4. చెక్ చేసుకోండి ఒకసారి. అసోసియేషన్, దిస్ ఈస్ ది అప్రాప్రియేట్ స్పెల్లింగ్. మీకు అనిపిస్తుంది ఏంటో తెలుసా?
సార్ ఈ వర్డ్ మనం డైరెక్ట్గా లైఫ్లో యూజ్ చేసినప్పుడు ఎక్కువగా ప్రాబ్లం రాదు సార్. యాక్చువల్గా సడన్గా రాయాల్సి వస్తే రాసేస్తాం, కానీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందంటే కొంచెం డౌట్ వస్తుంది సార్. అసోసియేషన్ అన్నప్పుడు డబుల్ ఎస్ రావాలి, సిఐ రావాలా ఎస్ఐ రావాలా సార్, సడన్గా డౌట్ రావడం స్టార్ట్ అవుతుంది. అందుకే స్పెల్లింగ్ ఎర్రర్ క్వశ్చన్స్ కొంచెం డిఫికల్ట్ అవుతాయి అన్న. సార్ మీలో కూడా చాలామంది అదే ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు. ఇక్కడ సిఐ రావాలా ఎస్ఐ రావాలా, నాకు తెలిసి ఈ ఆప్షన్ కొంచెం బాగా క్లోజ్గా ఉన్న ఒక డిఫికల్ట్ ఆప్షన్ నాకు తెలిసి, రైట్. ఈ క్వశ్చన్ ఆన్సర్ చాలా ఈజీ అండి, రైట్. మీరు ఎక్కువగా ఓవర్ థింక్ చేయకండి అండ్ ఎక్కువ ఓవర్ కాంప్లికేట్ చేసుకోకండి. కీప్ ఇట్ సింపుల్, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. బ్రెయిన్ని స్ట్రెస్ చేయకండి, కామ్గా ఉంచండి, అప్పుడు ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా. ఈ వర్డ్స్ అన్ని మనకు తెలిసినవే, కష్టమేం కాదు. క్వశ్చన్ నెంబర్ 15 అన్న. చలో. పూజ ట్రైడ్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్ బట్ సూన్ షీ టైడ్ హర్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్. టై వన్ సెల్ఫ్ అప్ ఇన్ నాట్స్ అంటే మీనింగ్ ఏంటి అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం, రైట్. చిక్కుముడ్డులో పడిపోవడం, కన్ఫ్యూజ్ అయిపోవడం. ఆ కన్ఫ్యూజన్ని చూపించాలండి. ఓకేనా, ఇది ఇడియం అనమాట. సో ఇప్పుడు ఏంటి, పూజ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లమ్, ఒక ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేసింది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బట్ సూన్ షీ, కానీ ఏమైందంటే ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తూ కన్ఫ్యూజ్ అయిపోయింది, చెప్పలేకపోతుంది, ఏం చెప్పాలి, క్లారిటీ లేదు. ఇప్పుడు చెప్పండి దీని మీనింగ్ ఏంటి, ఎక్కడ వస్తుంది. బీ ఫోర్స్ టు ఎక్స్ప్లెయిన్ యువర్ యాక్షన్స్ అండ్ ప్రాబబ్లీ పనిష. మనం ఏం చేస్తున్నామో మన యాక్షన్స్ని వేరే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఫోర్స్ చేసుకోవడమా? నో, రాంగ్ గైస్. బికమ్ వెరీ కన్ఫ్యూజ్ వెన్ యూఆర్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్, దిస్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకేనా, బాగా కన్ఫ్యూజ్ అయిపోవడం సెన్స్. మేక్ నో ప్రోగ్రెస్ ఇన్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిస్కషన్, ఏ ప్రోగ్రెస్ కూడా చేయకపోవడమా? నో, ఇట్స్ నాట్ ది ఆన్సర్. వోంట్ మాడిఫై అన్ ఒపీనియన్, ఇది సంబంధం లేదన్న. ఓకేనా, చూసుకోండి ఒకసారి, ఆన్సర్ కాదు, టైం వేస్ట్ చేయడానికి లేదు. సో డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ 2 అన్న, రైట్. ఈజీ కదా. ఇడియమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఎగ్జామినేషన్లో, మీరు చూడండి చాలాసార్లు క్వశ్చన్స్ వచ్చాయి, రైట్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సో ఇచ్చింది ఏంటి, అబ్జర్వ్ చేస్తే ఏబిసిడి కనిపిస్తుంది, పీక్యూఆర్ఎస్. జనరల్గా మనం ఏబిసిడి క్వశ్చన్స్ చూసినా లేకపోతే పీక్యూఆర్ఎస్ క్వశ్చన్స్ చూసినా ఈ అన్నిటికి కూడా ఒకటే పేరండి, ఏంటి అంటే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. మీరు గూగుల్ చేయండి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి కొన్ని. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అంటాం, ఓకేనా. అండ్ వీటిని మనం పారాజంబుల్స్ అని కూడా అంటాం యాక్చువల్గా. బోత్ ఆర్ ది అప్రాప్రియేట్ నేమ్స్. చూసుకోండి, వీటిని మనం సాల్వ్ చేయాలన్నా. పెద్దగా ఉందా, భయపడుతున్నారా? లాజిక్ సింపులే, చూడండి ఒకసారి ఎలా ఆన్సర్ చేస్తాం. ఏబిసిడి, రైట్. వీటిని ప్రాపర్ ఆర్డర్లో పెట్టేసి మనం ఒక పారాగ్రాఫ్ని ప్రొడ్యూస్ చేయాలండి. ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నా. ఒక పారాగ్రాఫ్ ఇక్కడ డిస్మాంటిల్ అయిపోయి జంబుల్డ్ సెంటెన్సెస్ ఆర్డర్లో ఉంది, దాన్ని మనం ప్రాపర్గా అరేంజ్ చేయాలి. అరేంజ్మెంట్ ఇచ్చే ఒక సీక్వెన్సే అనమాట ఆన్సర్. అలాంటప్పుడు దేంతో బిగించాలన్న క్వశ్చన్ వస్తే మీరు ఆప్షన్స్ చూసుకోండి డైరెక్ట్గా. ఏతో ఒక ఆప్షన్ ఉంది, డీతో ఉంది, బీతో, సీతో, ఇంకేంటి ఏబిసిడిలో ప్రతి ఒక్క లెటర్ ఉంది. అంటే మీనింగ్ ఒక్క ఆప్షన్ కూడా కామన్గా లేదు. ఏతో బిగించాలా, బీతో బిగించాలా, సీతోనా, డీతోనా, అది డిసైడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. ఇప్పుడు చదువుదాం మనం ఏని, ఓకేనా. ఇన్ బీహార్ అండ్ సెంట్రల్ ఇండియా ఇన్ పర్టిక్యులర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాడ్ స్మెల్టర్స్ దట్ యూస్డ్ లోకల్ deposits of ore to produce iron which was widely used for the manufacture of implements and tools of daily use. నాకెందుకో ఒక తెలుగు వర్డ్ గుర్తొస్తుంది, రైటర్ రాంగా ఒకసారి మీరు చెప్పండి, నాకు అంత ఐడియా లేదు, కామెంట్ సెక్షన్ చెప్పండి. బట్ ఒకటి గుర్తొస్తుంది, కుమ్మరి వాళ్ళ కమ్మరి వాళ్ళ సంథింగ్ అంటారు నాన్న, ఓకేనా. మనం చూస్తాం కొలిమి ఉంటుంది, దాన్ని హ్యాండ్ తోటి యూస్ చేస్తారు, కొంతమంది ఇలా తొక్కే దాంతో చేస్తారు. కోల్ యూస్ చేసి మెటల్ని బాగా మెల్ట్ చేసేసి దాన్ని షేప్ చేస్తూ ఉంటారు, కొడవలు చేస్తారు, రైట్. లేకపోతే గొడ్డలు తయారు చేస్తారు. ఊర్లలో మనం చూస్తాం స్మెల్టర్స్ అంటాం, వాళ్ళని ఏమంటాం, కుమ్మరోళ్ళని యాక్చువల్లీ స్మెల్టర్స్ అంటాం. ఒకవేళ నేను తప్పైతే కనుక నన్ను ఫర్గివ్ చేయండి, అది నేను ప్రాపర్ చెప్పకపోతే తెలుగులో. కుమ్మరి వాళ్ళని నాకు కనిపిస్తుంది, రైట్. ఇప్పుడు చూడండి, ఇన్ బీహార్ అండ్ సెంట్రల్ ఇండియా ఇన్ పర్టికులర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హ్యాడ్ స్మెల్టర్స్. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా బీహార్లో, సెంట్రల్ ఇండియాలో స్మెల్టర్స్ ఉంటారు. దట్ యూస్ లోకల్ deposits ఆఫ్ ఓర్ని యూస్ చేసి, ఐరన్ ఓర్ని యూస్ చేసి ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తారు, రైట్, కొలిమిలో వేసేసి. విచ్ వాస్ వైడ్లీ యూస్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఇంప్లిమెంట్స్. లైక్ ఇలాంటివి యాక్సెస్ కానీ, లేకపోతే గొడ్డలు, లేకపోతే వేరే కొడవలు, ఇట్లాంటి ఇంప్లిమెంట్స్, రైట్, లేకపోతే టూల్స్ కోసం యాక్చువల్గా ఓర్ని యూస్ చేస్తారని చెప్తుంది, రైట్. ఇట్స్ సౌండ్స్ లైక్ అ ప్రాపర్ సెంటెన్స్. దీంట్లో ఎలాంటి ఇబ్బందులా, ఇది ప్రాపర్గా ఇంట్రొడక్షన్లా కూడా పనిచేస్తుంది. స్మెల్టరింగ్ గురించి మాట్లాడుతున్నాం, స్మెల్టర్స్ ఉంటారు, ఐరన్ ఓర్తో మెటల్స్ తయారు చేస్తారు, బాగుంది, ఓకేనా. ఇట్ సౌండ్స్ లైక్ అ గుడ్ స్టేట్మెంట్ టు మీ. హౌఎవర్ ఒకసారి చూసుకుంటూ వెళ్దాం, వేరేది కూడా. బీ చూసుకుంటే ద స్మెల్టింగ్ వాజ్ డన్. డైరెక్ట్గా ద స్మెల్టింగ్ అంటున్నాం, డైరెక్ట్ డిస్కషన్ ద స్మెల్టింగ్తో స్టార్ట్ చేయొచ్చా? నువ్వు ప్రాపర్గా ఇంట్రొడ్యూస్ చేయాలి యాక్చువల్ స్మెల్టింగ్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే బీతో వచ్చే ఛాన్స్లో ఆప్షన్ 3 ఇస్ రాంగ్. ఆప్షన్స్ని ఫస్ట్ ఎలిమినేట్ చేయండి, ఎందుకంటే బట్ కనిపిస్తుంది, బట్కి ముందు డిస్కషన్ ఉంటుంది ఆల్వేస్. కాంట్రాస్టింగ్ ఇండికేటర్ ఆర్ కంజంక్షన్, ఈ కంజంక్షన్కి ముందు డిస్కషన్ ఉంటుంది. దట్ మీన్స్ సీతో మనం పారాగ్రాఫ్ని బిగించాలి. ఆప్షన్ 4 ఈజ్ ఆల్సో రాంగ్. ఇలా చేస్తామండి, ఇలా స్మార్ట్గా ఆన్సర్ చేస్తాం, రైట్. హార్డ్ వర్క్ చేయం, స్మార్ట్ వర్క్ చేస్తాం, రైట్. అలా చేయాలి. కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి, రైట్, ప్రతి క్వశ్చన్ కూడా. ఇప్పుడు ఏతోనా, డీతోనా, ఒకసారి డీ కూడా చూద్దాం. ప్రొడక్షన్ ఆఫ్ వుడ్స్ స్టీల్ రిక్వైర్డ్ హైలీ స్పెషలైజ్డ్ టెక్నిక్ ఆఫ్ రిఫైనింగ్ ఐరన్. ఐరన్ని రిఫైన్ చేసి ఒక పర్టికులర్ టెక్నిక్ యూజ్ చేస్తే అప్పుడు వుడ్స్ స్టీల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట, ఓకేనా.
ఇది కూడా బాగానే ఉంది, ఎందుకు తెలుసా? వుడ్స్ స్టీల్ అనే ఒక కొత్త నౌన్ కనిపిస్తుంది, ఒక ఇంట్రొడక్షన్, ఓకేనా. అండ్ దాని నుంచి మనం రిఫైన్ చేస్తే ఐరన్ వస్తుంది అని చెప్తున్నాం, రిఫైనింగ్ ఐరన్ వాడితే స్టీల్ వస్తుంది చెప్తున్నాం కదా. అంటే ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ మెటల్స్ ఇక్కడ కూడా ఒక ఇంట్రొడక్షన్ కనిపిస్తుంది. ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2 ఆర్ ఎలిజిబుల్. ఏ డీతో స్టార్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీరు ప్రాపర్ లాజిక్ కనుక్కోవాలండి. ఓకేనా, బట్ అండ్ చూద్దాం. బట్ ఐరన్ స్మెల్టింగ్ ఇన్ ఇండియా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద 19th century. ఇప్పుడు చూడండి, వుడ్స్ స్టీల్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే రిఫైనింగ్ ప్రాసెస్ కావాలి, ఒక స్పెషలైజ్డ్ ప్రాసెస్, స్పెషలైజ్డ్ టెక్నిక్ కావాలి. ఆ స్పెషలైజ్డ్ టెక్నిక్ ఇండియాలో ఉందా? మనం మాట్లాడుతున్నాం ఇండియాలో జరుగుతున్న కామన్ స్మెల్టరింగ్ గురించి. ఇక్కడ చూడండి, బట్ ఐరన్ స్మెల్టింగ్ ఇన్ ఇండియా వాజ్ ఎక్స్ట్రీమ్లీ కామన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద 19th century. 19th century వరకు స్మెల్టింగ్ అనేది చాలా కామన్ జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడేమో ఒక రిఫైన్డ్ టెక్నిక్ ఉంది అని చెప్తున్నాం, రిఫైన్డ్ టెక్నిక్ వాడితే వుడ్ స్టీల్ వస్తుందని చెప్తున్నాం. అండ్ ఇక్కడ కాంట్రాస్టింగ్లో చెప్తున్నాం, ఆపోజిట్లో ఇండియాలో మాత్రం చాలా బేసిక్ కామన్ మెథడ్స్ యూస్ చేస్తారు అండ్ 19th century వరకు కూడా యూస్ చేసి చెప్తున్నాం. ఓకేనా, ఇదేమో స్పెషలైజ్డ్ టెక్నిక్, ఇదేమో కామన్ టెక్నిక్, బేసిక్ టెక్నిక్. అట్లాంటప్పుడు ఈ రెండు కాంట్రాస్టింగ్ అవుతాయి కదా. కాంట్రాస్టింగ్ ఐడియా, వుడ్స్ స్టీల్ ప్రొడ్యూస్ చేయలేమేమో మనం, ఎందుకంటే మన దగ్గర కామన్ మెథడ్స్ ఉన్నాయి. అలా చూస్తే ఈ స్పెషలైజ్ టెక్నిక్ లేదని చెప్తున్నాం. ఈ రెండు కాంట్రాస్టింగ్ ఐడియాసే. అలా చూస్తే 100% డి అనే స్టేట్మెంట్ చెప్పాలి. అండ్ డీకి కాంట్రాస్ట్లో మనము ఆపోజిట్లో బట్ చెప్పేసిన తర్వాత బట్ అనే వర్డ్ యూస్ చేసేసి మనం కాంట్రాస్టింగ్ ఐడియా చెప్పొచ్చు. అంటే డి తర్వాత మనకి సి కనిపించే ఛాన్స్ ఉంది. కరెక్టా కదా? అవునా కదా? సో డిసి కాంట్రాస్టింగ్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది ఈ బట్ వల్ల. ఇదొక లాజిక్ అండి. ఓకేనా, అలా చూసుకుంటే మనం డిసి అనేవి పక్కన ఎక్కడైనా చూడాలి. ఇక్కడ చూస్తే సిడి వచ్చింది, సిడి వచ్చే ఛాన్స్ లేదు, రెండు ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయి సిడి కాదు, యాక్చువల్గా డిసి లాజికే రావాలి. అది ఎక్కడ వచ్చినా కూడా. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది బిగినింగ్లోనే కనిపిస్తుంది డిసి అని చెప్పేసి. ఇంకేంటి, దాంతో మనం బిగిన్ చేయొచ్చు అండ్ కంటిన్యూ చేయొచ్చు. ఇంకా మీరు డైరెక్ట్గా ఆన్సర్ కూడా చేసేయచ్చు. ఆప్షన్ ఏంటి అంటే 2. నేను దేన్ని వాడాను తెలుసా ఇక్కడ లాజిక్ కోసం? బట్ని. ఓకేనా, బట్ అనే వర్డ్ని వాడా. ఇక్కడ కంజంక్షన్ లాజిక్ని యూస్ చేస్తాం. ఒక్కొక్క క్వశ్చన్లో ఒక్కొక్క లాజిక్ యూస్ కావచ్చేమో. ఓకేనా, ఎక్కువ శాతం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మీకు కంజంక్షన్స్ హెల్ప్ చేస్తాయి. ఓకే, ఇది ఒక లాజిక్ అనమాట. ఎస్టాబ్లిష్ చేస్తాం, డైరెక్ట్గా ఆన్సర్ అవుతుంది డిసిఏవి. రైట్, సో ఇలా ఎలిమినేషన్స్ చేయండి, ఏబిసిడి క్వశ్చన్స్ ఫాస్ట్ అవుతాయి అన్న. రైట్, ఇప్పుడు చూడండి, మెటల్స్ని ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా మనం జనరల్ ఒక పెద్ద ప్లాంటే యూస్ చేయాలి, స్టీల్ ప్లాంట్స్ అవి ఇవి. అవునా కదా? దాంట్లో ఒక ఫర్నేస్లో వేస్తాం, మెటల్ని వేస్తాము, ఆ మెటల్ మోల్టన్ మెటల్ తయారవుతుంది. అవునా, హీట్ అవుతుంది, మెటల్ మెల్ట్ అవుతుంది. అవునా, దాన్ని యూస్ చేసి మనం డిఫరెంట్ కాస్టింగ్ యూస్ చేసి డిఫరెంట్ ప్యాటర్న్స్లో మెటల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అవునా కదా? రైట్, సో ఈ ప్రాసెస్ ఏవైతే ఉందో దీన్ని మనం ఏమంటాం అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ప్రాసెస్ ఆఫ్ స్మెల్టింగ్. ఏమంటాం? స్మెల్టింగ్. దీన్ని తక్కువ స్కేల్లో చేస్తే మనకు కుమ్మరోలు చేసేస్తారండి. అవునా కదా? రైట్, తక్కువ స్కేల్లో. ఇదేమో పెద్ద ప్లాంట్స్లో. దాట్స్ కరెక్ట్. చలో, దాన్ని మనం స్పెల్లింగ్ అంటాం. ఒక ఐడియా కోసం పిక్చర్ పెట్టాం. రైట్, చలో, ఇంకొక జంబుల్డ్ సెంటెన్స్ ఉంది, పారాగ్రాఫ్ మళ్ళీ ప్రొడ్యూస్ చేయాలి, ఏబిసిడి క్వశ్చన్. చలో, వీడియో పాస్ చేసుకోండి. మీకు ఆన్సర్ వస్తే కనుక కింద నాకు మెన్షన్ చేసి చెప్పండి. ఓకే, సో ఇక్కడ చూస్తే హీ రిపీటెడ్ కనిపిస్తుంది. ఏలో హీతో ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అతను అని డైరెక్ట్గా స్టార్ట్ చేయం, అతను ఎవరో చెప్పాలి ఫస్ట్. ప్రొనౌన్కి పక్కా ఒక నౌన్ ఇన్ఫర్మేషన్ కావాలి. దట్ మీన్స్ వీ నీడ్ అ నౌన్స్ డిస్కషన్. అంటే ఫస్ట్ మనం ఇది యూజ్ చేయలేం. ఏదైతే ఏమైనా ఆప్షన్ ఉందా? ఉంది, తీసేసేయండి లక్కీలీ. ఓకేనా, ఆప్షన్స్ చూసుకోండి. ఒకసారి 2 సార్లు బి, ఒకసారి సి. ఉన్న దాంట్లో బి 2 సార్లు, సి ఒకసారి ఉంది కాబట్టి నేను ఎక్కువ బీకి ప్రయారిటీ ఇస్తాం, బి చదువుతాం. ఇది లాజిక్ అనమాట, ఇలా చేయాలి. ఓకేనా, ఇక్కడ కనిపిస్తుంది బి, ఇక్కడ బి. అంటే బీని స్టార్టింగ్లో వాడచ్చు లేదా? అయితే రెండిట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. లేదనుకోండి, బీతో రావట్లేదు అనుకోండి, 2 వెళ్ళిపోతే ఇదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం. ఓకేనా, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. డ్యూరింగ్ ద స్ప్రింగ్ ఆఫ్ 1717, బాగా వినండి, ఇది ఇంట్రొడక్షన్. చూడండి, 1717 యొక్క స్ప్రింగ్ సీజన్లో ద ఐరన్ ఫౌండరీస్ ఇన్ అ రిమోట్ డిస్ట్రిక్ట్ వర్. ఐరన్ ఫౌండరీస్ అన్నా కూడా ఈ స్మెల్టింగ్ ఈ ప్రాసెస్ జరిగే ప్లేసే. దీన్ని మనం ఫౌండరీ అని కూడా అంటాం. ఏమంటాం? ఈ ప్లేస్ని ఏమంటాం అంటే ఫౌండరీ. ఓకే, రైట్, చలో, ఇప్పుడు చూడండి, ది ఐరన్ ఫౌండరీస్ ఇన్ అ రిమోట్ డిస్ట్రిక్ట్ వర్ ఆఫ్టెన్ విజిటెడ్ బై అ థిన్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ విత్ అ నోట్బుక్. ఇక్కడ డిస్కషన్ ఉంది, ఒక మనిషి ఎలా ఉంటాడు బక్కగా, మిడిల్ ఏజ్డ్ మ్యాన్. ఓకేనా, ఇక్కడ డిస్కషన్ వచ్చింది. అతను ఎక్కువగా ఫౌండరీస్ని విజిట్ చేసేవాడు 1770s, 17లో ఉన్న స్ప్రింగ్ సీజన్లో వచ్చేవాడు ఎక్కువగా. ఓకేనా, అతని గురించి డిస్కషన్ ఉంది. సో బీతో 100% బిగిన్ చేయొచ్చు. ఇంకేముంది, సి ఈజ్ అవుట్. ఈ సితో బిగిన్ అయ్యే స్టేట్మెంట్ ఆర్ ఆప్షన్ 4 అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. ఇప్పుడు చూసుకోండి, బీ తర్వాత ఏం యూస్ చేయాలి, కొంచెం లాజిక్ వాడదాం. ఓకేనా, బీ తర్వాత డి వాడాలా లేకపోతే బీ తర్వాత సి వాడాలా? కొంచెం మీరు చూసేసి చెప్పండి, ఆన్సర్ ఏమవుతుంది. ఓకే, దీని తర్వాత బీ తర్వాత నేను సి పెట్టేయచ్చా, డి పెట్టవచ్చా? సి చదువుతా. 3 cauldrons వర్ నెక్స్ట్ ప్రిపేర్డ్ అండర్ హిస్ డైరెక్షన్. ఏంటి 3 cauldrons ఎక్కడి నుంచి వచ్చాయి? ఇదేంటి కొత్తగా, ఇదేంటి మనం చూద్దాం. ఓకేనా, కాల్డ్రన్ అంటే ఏంటని చెప్తా, కొద్దిసేపు చూస్తూ ఉండండి. ఓకే, ఆ తర్వాత బీ తర్వాత సి కాకపోతే ఒకవేళ బీ తర్వాత డి, దీని తర్వాత డైరెక్ట్గా డి పెట్టేసుకుంటే లైక్
ఇక్కడ మ్యాన్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ మ్యాన్ని మనం రెఫర్ చేయడం కోసం హీ అనే ప్రొనౌన్ని యూస్ చేస్తున్నాం అనుకోండి. ఇది కరెక్ట్గానే ఉంది కదా, రైట్. హీ వుడ్ వే అవుట్ 2 pounds ఆఫ్ ఐరన్, హ్యావ్ దెమ్ హీటెడ్ టిల్ దే వర్ రెడ్ హాట్ అండ్ దెన్ వెయ్ దెమ్ అగైన్. ఎందుకు వస్తాడు అతను అసలు ఫౌండరీస్కి, ఐరన్ ఫౌండరీస్కి వచ్చేసి ఏం చేస్తాడు అంటే హీ వుడ్ వే అవుట్ 2 pounds ఆఫ్ ఐరన్. ప్రతిసారి 2 pounds ఆఫ్ ఐరన్ తీసుకొస్తాడు. ఆ ఐరన్ని ఫస్ట్ వెయిట్ చూపించుకుంటాడు, వెయిట్ చెక్ చేయించుకుంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు, హ్యావ్ దెమ్ హీటెడ్ టిల్ దెవర్ రెడ్ హాట్ అండ్ దెన్ వే దెమ్ అగైన్. బాగా హాట్ చేసేసి ఫర్నెస్ వేసి అది బాగా హీట్ అయిన తర్వాత, రెడ్ హాట్ అయిన తర్వాత దాని వెయిట్ని చెక్ చేస్తాడు. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. బిఫోర్ హీటింగ్ అండ్ ఆఫ్టర్ హీటింగ్ వెయిట్ ఏమైనా మారుతుందో చెక్ చేసుకుంటుంటాడు. కరెక్ట్గా 2 pounds వెయిట్ తీసుకొచ్చేసి, రైట్. అదే అతను చేసే పని, అందుకే ఎక్కువగా వస్తూ ఉంటాడు. ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట. చలో, ఇది బాగుంది. మరి బి తర్వాత డి కంటిన్యూషన్ బాగుంది. సడన్గా 3 cauldrons ఏంటి, ఇది ఇంకా రాలా ఇన్ఫర్మేషన్. సో బి తర్వాత సి కూడా రాదు, అలాంటప్పుడు ఆప్షన్ 3 కూడా కాదు. ఆన్సర్ ఏంటి అంటే బీడిఎస్సి. వితౌట్ ఎనీ హెజిటేషన్ బీడిఎస్సి పెట్టేసేయండి, ఓకేనా. ఇంకా మీకు టైం ఒకవేళ ఉందనుకుంటే మొత్తం చదువుకోండి కూడా, చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సాలిడ్ అండర్స్టాండింగ్ ఉందా, ముందుకెళ్ళండి. డౌట్ ఉందా ఒకసారి చదువుకోండి, ఎందుకన్నా మంచిది, ఓకేనా. సో ఇలా చూసుకోండి అనమాట. ఒకసారి చదివి కూడా చూపిస్తాం, రైట్. ఆ తర్వాత ఏం చేస్తాడు బీడీ తర్వాత ఏ, హీ రిపీటెడ్ ద ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ని రిపీట్ చేశాడు. ఇంక్రీజింగ్ ద అమౌంట్ అంటిల్ హీ హ్యాడ్ వెయిడ్ అప్ టు 1000 pounds. ఇలా 1000 pounds వచ్చేదాకా రిపీటెడ్గా వచ్చేవాడు, 2 pounds పట్టుకుని ప్రతిసారి, రైట్. ఎక్స్పెరిమెంట్ చేసేవాడు అనమాట. ఆ తర్వాత లాస్ట్లో సి 3 cauldrons వర్ నెక్స్ట్ ప్రిపేర్డ్ అండర్ హిస్ డైరెక్షన్స్. ఆ మొత్తం 1000 pounds యొక్క మెటల్ ఏదైతే వచ్చిందో అదంతా యూస్ చేసి 3 cauldrons ప్రిపేర్ చేయించుకున్నాడు. 3 cauldrons అంటే ఏంటి, cauldrons అంటే ఏంటి చూపిస్తా. బై ద వే ఆన్సర్ చేసింది, ఆన్సర్ 1. cauldrons అంటే పిక్చర్ చూడండి, ఓకే. ఇక్కడ ఫస్ట్ మీకు డెఫినేషన్ చూడండి. cauldron ఈజ్ అ టూల్ ఆర్ నాట్ అ టూల్, ఇట్ ఈస్ అ వెజల్ అనుకోండి, ఓకేనా. cauldron అనేది ఒక వెజల్ అనమాట. ఈ వెజల్ని యూస్ చేసి మనం ఏం చేస్తామంటే ఫుడ్ మెటీరియల్ కుక్ చేస్తాం, ఓకేనా. డైరెక్ట్గా ఫైర్ పైన పెట్టేసేయకుండా దాన్ని మనం ఏం చేస్తామంటే పైన ఫైర్ కింద పెట్టేసి పైన హ్యాంగ్ చేస్తాం. డైరెక్ట్గా అటాచ్ చేయకుండా పైన హ్యాంగ్ చేసేసి కింద నుంచి హీట్ ఇస్తాం అనమాట. దాన్ని cauldron అంటాం. దానికి జనరల్గా మీకు ఇలా ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడండి, ఇక్కడ 2 hooks కనిపిస్తాయి. ఆ 2 hooks తోటి హ్యాంగ్ చేయడం జరుగుతుంది. 4 hooks ఉంటే 4 hooks, దాన్ని అంటాం cauldron అనమాట, ఓకే. cauldron అంటే దాంట్లో అ వెజల్ ఇన్ విచ్ ఫుడ్ ఈస్ ప్రిపేర్డ్, ఓకేనా, రైట్. అలా చూస్తే ఆ వెరీ లార్జ్ కెటిల్ ఆర్ బాయిలర్ అని చెప్తున్నాం, ఓకే. సో ఎగ్జాంపుల్ కూడా ఉంచండి. అ హ్యాండ్ఫుల్ ఆఫ్ క్యాబేజ్ వాస్ పిక్డ్ అప్ అండ్ డంప్డ్ ఇన్ టు ద cauldron వేసి కుకింగ్ చేస్తారనమాట, రైట్. డైరెక్ట్గా మనమైతే ఏం చేస్తాం, ఒక స్టవ్ పైన డైరెక్ట్గా వెజల్ పెడతాం. మనం ఫారెన్లో చూస్తే కనుక కింద హీట్ ఇస్తారు, ఫైర్ పెడతారు, పైనుంచి హ్యాంగ్ చేస్తారు అనమాట. హ్యాంగ్ చేసేసి ఆ హీట్ తగిలేలా చేస్తారు, అలా కూడా ఉంటారు. cauldronsలో కుక్ చేసుకుంటారు అనమాట, కుక్ చేస్తారు, ఓకే. ఈజీ. క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేద్దాం, రైట్. చలో, క్వశ్చన్ నెంబర్ 18 చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ ఈజ్ డాష్ అ పీకాక్ ఇన్ ద బ్లూ సాటిన్ శారీ, ఓకేనా. అయితే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, షీ ఈజ్ డాష్ అ పీకాక్. బ్లూ శారీలో ఆమె ఒక పికాక్ లాగా ఉందని చెప్పాలంటే వెరీ బ్యూటిఫుల్ యాజ్ అంటామా, సో బ్యూటిఫుల్ యాజ్ అంటామా, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అంటామా. ఆమె ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఒక పికాక్ లాగా ఉంది, రైట్. ఒక సిమిలీ చెప్తున్నాం ఇక్కడ. జనరల్గా సిమిలీస్ కోసం మనం యాజ్ యూస్ చేస్తాం. దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ గైస్, ఓకేనా. సో షీ ఈస్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అ పీకాక్ ఇన్ ద బ్లూ సాటిన్ శారీ, ఓకే. దట్ ఈస్ ది కరెక్ట్ క్వశ్చన్. చూసారా, ఈజీగా అయిపోయింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. ఈ క్వశ్చన్స్ కొంచెం టైం కన్జ్యూమింగ్ ఉన్నాయి. మీరు చూసారా, సీజిఎల్ పేపర్లో టైం కన్జ్యూమ్ ఎందుకు అవుతుంది, వీటి వల్లే అవుతుంది. క్లోజ్ చెస్ వల్ల అవుతుంది. కాంప్రిహెన్షన్ దగ్గర కొంచెం టైం కన్జ్యూమ్ అవుతుంది, మిగతాదంతా ఈజీ అనమాట, రైట్. చలో, ఈ క్వశ్చన్ మనం ఏమైనా ఫాస్ట్గా ఆన్సర్ చేయొచ్చు, చూద్దాం ఒకసారి, రైట్. ద టాప్ బ్యాండ్ ఈజ్ మేడ్ ఆఫ్ సాఫ్రన్ విచ్ సింబలైజెస్ పవర్ అండ్ కరేజ్. డైరెక్ట్గా టాప్ బ్యాండ్ డిస్కషన్ వస్తుంది. ఇది కరెక్ట్ కాకపోవచ్చు. ఎనీవే ఆప్షన్ లేదు, ఆప్షన్ చూసుకోండి ముందే. సిసి బీబీ 2 సార్లు ఉంది. ఒకసారి బీ చూద్దాం. ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టర్ ఆర్ నేషనల్ ఫ్లాగ్. డిస్కషన్ నేషనల్ ఫ్లాగ్ గురించి వస్తుంది అనమాట, ఓకేనా, రైట్. నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేశారు ఎప్పుడు, విచ్ మీన్స్ ట్రైకలర్ ఎప్పుడు అంటే ఆన్ 22 July 1947. చాలా బాగుంది, ఓకేనా. ఇప్పుడు నేషనల్ ఫ్లాగ్ గురించి డిస్కషన్ రాబోతుంది, అర్థమవుతుంది. అంటే బీలో ప్రాపర్ ఇంట్రొడక్షన్ ఉంది, రైట్. సో ఇంకేముంది డౌట్, ఆప్షన్ 2 ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. ఆప్షన్ 3 ఆప్షన్ 4 ఒకసారి చెక్ చేసుకుందాం. బి తర్వాత సి రావాలా, బి తర్వాత డి రావాలా, ఓకేనా. బి తర్వాత సి చదివితే యాజ్ అ సింబల్ ఆఫ్ నేషనలిజం అండ్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ ఫ్యాషన్డ్ ఫ్రమ్ ఖాదీ ఖాదీ అనే ఒక క్లాత్ యూస్ చేస్తారు, ఓకేనా, యూస్ చేశారు. విచ్ ఈస్ డొమెస్టికలీ స్పన్ ఇన్ ఇండియా అండ్ ఇండియన్ కాటన్ అంటాం దాన్ని. ఇండియాలోనే ఒక ప్రొడ్యూస్ చేసిన ఒక కాటన్ అనమాట, ఓకే, వీవ్ చేసింది. ఓకే, బీసీ ప్రాపర్గానే ఉంది, నో ప్రాబ్లం. బట్ చెక్ చేద్దాం ఎందుకన్నా. ఇట్ ఫ్యూచర్స్ 3 horizontal stripes దట్ ఆర్ ఆల్ ద సేమ్ వైడ్ ఆర్ విడ్త్, ఓకేనా, రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేషనల్ ఫ్లాగ్ గురించి డిస్కషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇట్ అనే ప్రొనౌన్ యూస్ చేస్తున్నాం. ఇట్ అనే ప్రొనౌన్ ఎందుకు వస్తుంది, ఫస్ట్ ఏమో ఫ్లాగ్ గురించి డిస్కషన్, ఆ ఫ్లాగ్ని రిలేట్ చేయడానికి ఏమో ప్రొనౌన్ యూస్ చేస్తున్నాం డైరెక్ట్గా ఇట్ అని చెప్పేసి, ఓకే. ఇట్ షోస్ అ ప్రాపర్ కనెక్షన్, రైట్. ఫ్లాగ్ గురించి డిస్కషన్ అండ్ ఇట్ ఫ్యూచర్స్ 3 horizontal stripes.
ఆ ఫ్లాగ్లో 3 స్ట్రైప్స్ ఉంటాయి, 3 డిఫరెన్స్ కలర్స్ ఉంటాయి, అందుకే తిరంగా అంటాం. సో ఇట్స్ అ ప్రాపర్ కనెక్షన్. బి తర్వాత డి ఎక్కువ లాజికల్గా కనెక్ట్ అవుతుంది రాదర్ దాన్ సి. అట్లాంటప్పుడు ఒకసారి చదువు చూద్దాం ఎందుకన్నా మంచిది. బీడీ తర్వాత ఇట్ ఫీచర్స్ 3 హారిజాంటల్ స్ట్రైప్స్ దట్ ఆర్ ఆల్ ద సేమ్ విడ్త్. ఆ తర్వాత సి చదివితే యాజ్ అ సింబల్ ఆఫ్ నేషనలిజం అండ్ ఫ్రీడమ్ ఇట్ ఈస్ ఫ్యాషన్ ఫ్రమ్ ఖాదీ విచ్ ఈస్ డొమెస్టికలీ స్పన్ ఇన్ ఇండియన్ కాటన్. ఆ తర్వాత సి తర్వాత ఏ ద టాప్ బ్యాండ్ ఈజ్ మేడ్ ఆఫ్ సాఫ్రన్. టాప్ బ్యాండ్ ఈస్ మేడ్ ఆఫ్ సాఫ్రన్. ఇప్పుడు చూసుకుంటే టాప్ బ్యాండ్ అనేది సాఫ్రన్ కలర్లో ఉంది విచ్ సింబలైజ్ పవర్ అండ్ కరేజ్. సాఫ్రన్ కలర్ పవర్ అండ్ కరేజ్ చూపిస్తుంది. బీడీసీఏ సౌండ్స్ లైక్ అ ప్రాపర్ ఆన్సర్. సో డైరెక్ట్ ఆన్సర్ పెట్టేద్దాం మనం, బీడీసీఏ, నో డౌట్. ఓకేనా, చూద్దాం ఒకసారి ఆగండి. బీడీసీఏ సౌండ్స్ లైక్ కరెక్ట్ ఆన్సర్, బట్ ఒకసారి చూద్దాం ఆగండి. రైట్, ఎందుకు అంటే నాకు ఎక్కడ డౌట్ వస్తుంది అంటే ఈ క్వశ్చన్లో, రైట్, ఎక్కడ అంటే ఇట్ ఫ్యూచర్స్ 3 హారిజాంటల్ స్ట్రైప్స్. 3 స్ట్రైప్స్ గురించి డిస్కషన్ వచ్చిన తర్వాత ఆ 3 స్ట్రైప్స్లో టాప్ బ్యాండ్ గురించి మాట్లాడాలి, అవునా కదా? అంటే డిఏ కనెక్షన్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ. మరి అట్లాంటప్పుడు ఈ బేసిక్ కనెక్షన్ కంటే స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఇక్కడే ఉన్నట్టు, అవునా కదా? అలా చూసుకుంటే 3 స్ట్రైప్స్లో టాప్ బ్రాండ్ చూపిస్తుంది, సాఫ్రన్ కలర్లో ఉంది. దేని చూపిస్తుంది? పవర్ అండ్ కరేజ్. అట్లాంటప్పుడు డిఏ స్ట్రాంగ్ కనెక్షన్లో ఉన్న ఒక పేర్లా కనిపిస్తుంది. డిఏ పక్కన రావాలి. అలాంటప్పుడు మరి డిఏకి మధ్యలో సి వస్తే మరి ఫ్లో జంప్ అవుతుంది కదా, ఇది రాంగ్ కదా. మరి అట్లాంటప్పుడు ఆన్సర్ ఏం కావాలి ఈ క్వశ్చన్ కంటే? ఆన్సర్ ఆప్షన్ 3 నానా. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ 3. చెక్ చేసుకోండి. రైట్, యా, ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్, దీంట్లో మీకు చాలా క్లోజ్ సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి, అన్నీ బాగానే ఉంది, బట్ చెక్ చేయాలండి ప్రాపర్ లాజిక్. డిఏ పక్కా కూడా కాంబినేషన్ ఉన్నాయి. అగ్రీ చేస్తున్నారు మీరు? ఎందుకు చూడండి ఒకసారి. ఎందుకంటే ఫ్లాగ్లో వచ్చేసి 3 హారిజాంటల్ స్ట్రైప్స్ ఉన్నాయి, 3 పోర్షన్స్ ఉన్నాయని చెప్తున్నాం. దాంట్లో వచ్చిన టాప్ బ్యాండ్ ఏ కలర్లో ఉంది? సాఫ్రన్ కలర్లో ఉంటుంది. అండ్ దేని సింబలైజ్ చేస్తుంది? పవర్ అండ్ కరేజ్. మరి ఇక్కడ స్ట్రైప్స్ గురించి, ఇక్కడ ఉన్న బ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత దాంట్లో టాప్ బ్యాండ్ గురించి మాట్లాడతాం. అంటే డిఏ పర్ఫెక్ట్ కనెక్షన్ ఉంది కదా. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. సో డిఏ అనేది పక్కన రావాలి. ఇక్కడ చూస్తే ఫ్లో జంప్ అయింది. ఆన్సర్ ఏం కావాలి? బీసీడీఏ. సో ఒక సాలిడ్ లాజిక్ అండి, ఏదో ఒక సాలిడ్ లాజిక్ యూజ్ చేయండి. ఏది ఎక్కువగా సాలిడ్గా అనిపిస్తుందో అక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది. రైట్, జనరల్ లాజిక్స్ కంటే ప్రిసైజ్ లాజిక్స్ ఎక్కువ పనికి వచ్చే ఛాన్స్ ఉంది. రైట్ గైస్, క్వశ్చన్ నెంబర్ 20. దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ అ పేపర్. లెట్స్ ట్రై టు ఆన్సర్ దిస్ నౌ. క్వశ్చన్ నెంబర్ 20లో అబ్జర్వ్ చేస్తే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ హోమోనిమ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ద హంటర్ డాగ్స్ ఫాలోడ్ ద హైనాస్ డాష్. హోమోనిమ్ అంటే చూడండి, వినడానికి అన్ని సేమ్ ఉంటాయి, మీనింగ్ వేరే ఉంటుంది. ఎప్పుడు వినండి, సెన్సా, సెంట్సా. హంటర్ డాగ్స్ ఫాలోడ్ ద హైనాస్. హంటర్ డాగ్స్ హైనాని ఫాలో అయ్యి హైనా యొక్క స్మెల్ చూసుకుంటూ, స్మెల్ని చెప్పాలి అంటే మరి ఇప్పుడు ఏమంటాం? స్మెల్ని యాక్చువల్గా మనం అంటాం సెంట్ అండి, ఇది మీ అందరికీ తెలుసు. పర్ఫ్యూమ్ని కూడా సెంట్ అని అంటాం, అవునా కదా? రైట్, సెంట్ జనరలీ రిప్రజెంట్స్ స్మెల్. ఇది కరెక్ట్ కదా, అది సెన్స్ కాదు. ఓకేనా, అది సెన్స్ అంటే ఈ సెన్స్ అసలు వర్డే లేదు. సెంట్ అనేది జనరల్గా మీకు తెలుసు కదా, సెంట్ ఈజ్ అ కాయిన్ ఆర్ కరెన్సీ. రైట్, 100th పార్ట్ ఆఫ్ అ కరెన్సీ యాక్చువల్లీ, దాన్ని మనం సెంట్ అంటాం. ఇది కూడా కరెక్ట్ కదా. సో ఆన్సర్ ఏం కావాలి స్మెల్ సెన్స్లో అంటే ఈ సెంట్ అనమాట. రైట్, సో చూసారా, కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ కొంచెం టిపికల్గా ఉండొచ్చు, గ్రామర్ క్వశ్చన్స్ ఈజీయే, ఓకాబ్ క్వశ్చన్స్ కూడా ఈజీయే. సీజీఎల్ పేపర్ని కనుక సాల్వ్ చేయగలిగారంటే మిగతా ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయాలి. రైట్, మీరు అనుకుంటున్నారేమో 20 క్వశ్చన్స్ చేసాం సార్, రిమైనింగ్ 5 క్వశ్చన్స్ ఏవి? సి గైస్, వీడియో లెంత్ గురించి కూడా నేను ఆలోచించాల్సి వస్తుంది. అందుకే నేను క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఈ పేపర్లో డిస్కస్ చేయట్లేదు. క్లోజ్ టెస్ట్ క్వశ్చన్స్ ఏవైతే పేపర్లో ఉంటాయో వాటన్నింటిని తీసేసి సపరేట్గా క్లోజ్ టెస్ట్ పైన వీడియో చేస్తా. ఆల్రెడీ నేను చేసాను కూడా చెక్ చేయండి. క్లోజ్ టెస్ట్ పైన సపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే మనం టైం గురించి కూడా ఆలోచించాలి. ఓకేనా, 1 hour కూడా దాటేస్తుంది అంటే స్టూడెంట్స్కి కొంచెం వీడియో ప్రొలాంగ్ అయినట్టు ఆర్ బోరింగ్గా కూడా అనిపించే ఛాన్స్ ఉంది. అందుకోసం నేను టైంను ఉద్దేశంలో పెట్టుకొని వీడియోలో ఉన్న ఈ కొన్ని క్వశ్చన్స్ పక్కన తీయడం జరుగుతుంది. ఓకేనా, క్లోజ్ టెస్ట్కి నేను సపరేట్ వీడియో వేస్తా, దాని గురించి రియా అవ్వద్దు. అన్ని క్వశ్చన్స్ కలిపి క్లోజ్ టెస్ట్ ప్రాక్టీస్ సెషన్ పెడతాం. ఓకే, చలో ఇక్కడ దాకా ఎవరైతే స్టూడెంట్స్ ఫాలో అయ్యారో ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేస్తానండి. ఓకే, ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ఎంటీఎస్ ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి జీడీ ప్రిపేర్ అవుతున్నారో, ఆర్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ రాస్తారో, ఆర్ వేరే ఏ ఎగ్జామినేషన్ అయినా ఎస్ఎస్సి బోర్డు నుంచి వస్తే అవన్నీ రాస్తారు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మన యాప్లో ఉన్న కంప్లీట్ కోర్సులో మీరు ఎన్రోల్ అయిపోయి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయొచ్చు అండ్ కంప్లీట్ చేయొచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చేసింది ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఎంటీఎస్. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇచ్చే నేను ఒక డైరెక్ట్ ఇంటిమేషన్. ఓన్గా ప్రిపరేషన్ చేసి 2-3 monthsలో థియరీ మొత్తం చదువుకొని ప్రాక్టీస్ చేసి ఒక పీక్ లెవెల్కి రావడం అనేది అంత చాలా కష్టం కావచ్చు అండి. అక్కడే మీకు ఒక టీచర్ అవసరం అవుతాడు, ఒక గైడెన్స్ అవసరం అవుతుంది, ఒక ప్రాపర్ కోర్స్ అవసరం అవుతుంది. సో ఒకవేళ కనుక మీరు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఎక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రిపేర్ అవ్వాలని కనుక డౌట్ మీకు ఉందనుకోండి, దానికి 1-stop సొల్యూషన్ మన యాప్ అండి. ఓకేనా, లెర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ అనే పేరుతో మన యాప్ని మీరు
ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి. ఆర్ యాప్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కూడా పెట్టాను. డౌన్లోడ్ చేయండి. ఒక్కసారి దాంట్లో ఉన్న డెమో వీడియోస్ చూడండి. మన క్వాలిటీ ఏంటి మీకు అర్థమవుతుంది. ఇమీడియట్గా కోర్సులో ఎన్రోల్ అవ్వండి. 1-2 మంత్స్లో ప్రిపరేషన్ క్లోజ్ చేసేసేయండి. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. అంతే ఫుల్ మార్క్స్ మీరు స్కోర్ చేయగలుగుతారు 100%. ఓకేనా. 499 రూపీస్కి 3 మంత్స్ వ్యాలిడిటీతో కోర్స్ ఉంది. ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి అండ్ ఫుల్గా బెనిఫిట్ దాని నుంచి పొందండి. ఓకే, ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ పీఓ, బ్యాంక్ క్లర్క్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా 499 రూపీస్కి 3 మంత్స్ కోర్స్ అవైలబుల్ ఉంది. ఇమీడియట్గా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో గ్రామర్ కవర్ అవుతుంది, ప్రతి ఒక్క కోర్సులో కూడా గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, కాంప్రిహెన్షన్ కవర్ అవుతుంది, డిస్క్రిప్టివ్ రైటింగ్ కవర్ అవుతుంది, అన్నీ కూడా కవర్ అవుతాయి. ఓకేనా. అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడొచ్చు. ఎన్నిసార్లు అయినా కూడా డౌట్ ఉన్న ఆస్పెక్ట్ని మళ్ళీ రిపీట్గా చూడొచ్చు. వీడియోస్ ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ పీడిఎఫ్స్ ఇస్తాం, మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం, అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. రైట్, ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. రైట్, ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేయండి. రైట్, నంబర్ మీరు క్లియర్గా ఒకసారి జూమ్ చేసుకొని కూడా చెక్ చేసుకోండి. రైట్, ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ కూడా ప్రిపేర్ అవుతున్నారో, గ్రూప్ 1 మెయిన్స్ స్టూడెంట్స్ అండ్ ఎవరైతే స్టూడెంట్స్ గ్రూప్ 2కి రాస్తున్నారో, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఏపీ అండ్ తెలంగాణలో ప్రిపరేషన్ చేస్తారో, తెలంగాణలో లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసే స్టూడెంట్స్ ఎస్ఐ కానిస్టేబుల్ మీ ప్రిపరేషన్ కంప్లీట్ కావాలి అంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక్క యాప్ డౌన్లోడ్ చేస్తే మీరు ఎక్కడ ఇంగ్లీష్ బుక్ కొనాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ బుక్ అక్కర్లేదు, వొకాబులరీ బుక్ అక్కర్లేదు, డిస్క్రిప్టివ్ రైటింగ్ బుక్ అక్కర్లేదు, అసలు ఎక్కడ చదవాలని ప్రాబ్లం లేదు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్స్లో థౌజండ్స్ ఫీజు అవసరం లేదు. ఒక్కటే ఒక కోర్సు అందరికీ అఫోర్డబుల్ ఉండాలని చెప్పేసి 399 రూపీస్కే పెట్టడం జరిగింది. స్టేట్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ని యూస్ చేసుకోవచ్చు. ఎన్రోల్ అవ్వండి ఇమీడియట్గా. ఓకేనా. డౌన్లోడ్ చేయండి యాప్. డౌట్ ఉంటే కనుక నెంబర్కి కాల్ చేయండి. యాప్ లింక్ కిందనే ఉంది కామెంట్ సెక్షన్లో. ఓకేనా. 399 రూపీస్ పే చేస్తే మీకు 3 మంత్స్ కోర్స్ వస్తుంది. అండ్ ఒకవేళ 6 మంత్స్ కోర్స్ కావాలనుకుంటే మీకు 6 మంత్స్ కోర్స్ కూడా ఉంది 599 రూపీస్కి. రైట్, డ్యూరేషన్లో చేంజ్ ఉంది, కోర్స్ మొత్తం సేమ్. ఇమీడియట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ గ్రూప్ 1, గ్రూప్ 2 లేకపోతే ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి వేరే స్టూడెంట్స్ ఎవరున్నా కూడా ఇమీడియట్గా దాంట్లో ఎన్రోల్ అయిపోవచ్చు. సో ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్ స్టూడెంట్స్ కోసమేమో ఒక కోర్సు, రైట్, అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కోసమేమో ఇంకొక కోర్సు మన యాప్లో ఉంది. మీకు ఇలా కనిపిస్తాయి కూడా. ఇమీడియట్గా డెమో వీడియోస్ చూడండి, నచ్చితే జాయిన్ అవ్వండి. రైట్, ఇక్కడ దాకా వీడియోని చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టు అనిపిస్తే, ఈ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనిపిస్తే తప్పకుండా మీరు లైక్ బటన్ని ప్రెస్ చేయండి. రైట్, బ్లాస్ట్ ద లైక్ బటన్ గట్టిగా ప్రెస్ చేయండి. అండ్ మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్ నాకు ఒక ఎనర్జీ బూస్టర్లా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ని ఇంకా ఎనర్జెటిక్గా, ఇంకా వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. 100% ఫ్రీ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అండ్ ఎవరైతే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారో బెల్ ఐకాన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. వీడియో పడిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. రైట్, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ డౌట్స్ ఉన్నా కూడా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటిపైన నెక్స్ట్ నేను వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మీ డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ డోంట్ ఫర్గెట్. అండ్ తప్పకుండా వీడియోస్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. దిస్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్ గైస్. Right, we have come to the end of this video. I'll meet you in the next video with one more valuable video like this or session like this. Till then, take care. Thank you. Good day and all the very best for your preparation, guys. Best of luck.